ఒక ఉమ్, ఉమ్, చక్కగా తీసుకెళ్తుందండి మనల్ని. ఒక అవును. అర్థం పరమార్థం చెబుతా ఉంది ఈ జీవితాలకి. ఉమ్, ఇప్పుడు దాకా ఉన్నది ఒక లైఫ్, ఇక ముందు మనకు వచ్చేది దీనిలో నుంచి చేరిన తర్వాత ఇంకొక లైఫ్ మనకు ప్రసాదిస్తూ ఉంది. ఆ, ఉమ్. కరెక్ట్. ఈ రకంగా తీసుకెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా నిజంగా ఎంత కృతజ్ఞతలు తెలిపినాయే. మరి ఎన్ని జన్మల్లో చెప్పుకోవాలో తెలియటం లేదు. ఆ ఆ కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా అందరికీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ అష్టవక్రుడికి జ్ఞానాన్ని తెలుసుకున్న దగ్గర నుంచి కూడానండి, రాత్రిపూట కళల్లో కూడా ఏదో చదువుతానే ఉంటున్నాం. బుక్స్ ఏ బుక్స్ చదువుతానే ఉంటాం జరుగుతుంది. మీరందరూ కళలో చాలా శ్రద్ధగా వింటున్నారు మేడం, రిసీవ్ చేసుకుంటున్నారు బాగా. చాలా బాగా కళ్ళు రిసీవ్ అలాగే వస్తున్నాయి మేడం, చదువుతున్నట్టుగా కళ్ళు వస్తున్నాయి నైట్ కూడా. ఓకే మేడం, లైవ్ ఇచ్చేస్తా. కుటుంబ సభ్యులకు అందరికి శుభోదయం మేడం. రాజే మేడం, అన్నపూర్ణ మేడంకి శుభోదయం సార్. పెద్దోడు. ఓకేనండి. ముందుగా మనందరి గురువు గారు అమ్మ సొన్నమాటమ్మకు సతీ సమేత సప్తఋషులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ప్రతిరోజు అద్భుతంగా ముందుకెళ్తున్న సతీ సమేత సప్తఋషులు జూమ్ సెషన్ లో మనందరికీ భగవద్గీత జ్ఞానాన్ని సారాన్ని మనందరికి తెలియజేస్తున్న మండపేట నుంచి అన్నపూర్ణ మేడం వచ్చున్నారు. వారికి సప్తఋషుల జూమ్ సెక్షన్ సప్తఋషుల టీం తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ జూమ్ సెషన్ లో ఇచ్చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకి అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా వేల కృతజ్ఞతాపూర్వక పాద నమస్కారాలు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు, వేదవ్యాస మహర్షికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి సతీ సమేత సప్తఋషులకు, ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న శైలేష్ మాస్టర్, మరి రాజ్యం మేడం, ఈ టీం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం, ధ్యానం చేయించే వాళ్ళకి కూడా అంత ఎనర్జీ ఉంటుందని తెలియదు మేడం. అసలు అప్పుడు కళ్ళు మూతలు పడతా ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు కూడా. మనం కూడా ఆ స్థితిలోనే ఉంటాం కదండి, ఇంకా చేస్తాం కానీ ధ్యాన స్థితిలోనే ఉంటాం మనం కూడా. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి అందరూ ఎంతో శ్రద్ధతో ఈ యొక్క జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రతి ఒక్కరు ఈ శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది అని భగవద్గీతలో చెప్పినట్టుగా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్న వారికే జ్ఞానం అందించబడుతుంది అని భగవద్గీతలో చెప్పాడు. మరి అలా మనం ఎంత శ్రద్ధతో ఉంటే అంతగా జ్ఞానాన్ని, ఈ జ్ఞానం అనే అమృతాన్ని సేవిస్తూ ఉంటాం. జ్ఞానామృతం అన్నారు అందుకే. ఈ జ్ఞానామృతాన్ని మనం సేవిస్తూ ఉంటాము. మనకి కావాల్సింది శ్రద్ధ. ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగ యోగము, మనం దానిలో క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, వీటి గురించి మనం తెలుసుకుంటున్నాము. క్షేత్రం అంటే ఈ శరీరం అని, క్షేత్రజ్ఞుడు అంటే మనలో పరిపాలించే మన ఆ ప్రభు అయిన ఆ దివ్య చైతన్యం క్షేత్రజ్ఞుడు. ఈ దేహము క్షేత్రము. ఈ దేహమే కాదు, మన చుట్టూ దృశ్య ప్రపంచం అంతా క్షేత్రమే. అవ్యక్తంగా ఉన్న ఆ పరమాత్మే క్షేత్రజ్ఞుడు. మొత్తం ఈ సృష్టి మొత్తానికి క్షేత్రజ్ఞుడు ఎవరంటే ఆ పరమాత్మే.
కనిపించేదంతా కూడా క్షేత్రమే అని మనకి ప్రతి ఒక్కటి ఎంతో వివరంగా ఎంతో చక్కగా చెప్తున్నారు ఈ భగవద్గీతలో భగవానుడు. దాన్ని మనం తెలుసుకుంటున్నాము. నిన్న పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియములు, 5 పంచ తన్మాత్రల గురించి, కోరిక, ద్వేషము, సుఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి, ధైర్యము అను వీని సముదాయమై వికార స్థితి అయినట్టు క్షేత్రము. ఈ అంటే క్షేత్రం అంటే శరీరం ఒక్కటే కాదు అని మనకి ఈ అన్ని విషయాలు చెప్పారు. ఈ పంచమహాభూతాలు, అలాగే అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియాలు, దశేంద్రియాలు ప్లస్ మనసుతో 11 ఇంద్రియాలు, అలాగే ఈ ఇంద్రియ విషయాలు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, ఈ దేహము, ఇంద్రియాల యొక్క సముదాయము, ఇవన్నీ కూడా తెలివి, ధైర్యము, వీటి సముదాయము వికారరహితమైనట్టు ఈ క్షేత్రము లోనే అంటే ఇవన్నీ కూడా క్షేత్రంలోనే ఉన్నాయి అని మనకి నిన్న తెలుసుకున్నాము. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, మూల ప్రకృతి కూడా దృశ్యమే అని ఇచ్చట స్పష్టంగా చెప్పబడినది. అంటే మనకు కనిపించే అన్ని కూడా కనిపించేవి, కానీ ఇప్పుడు మనస్సు, బుద్ధి మనకు కనిపించదు. ఆ కనిపించక సూక్ష్మంగా ఉన్న అవి కూడా ఈ యొక్క క్షేత్రంలోనికే వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో 8, 9, 10, 11, 12, 5 శ్లోకాలు వరుసగా ఇచ్చేసారండి. వాటి యొక్క వివరణ అంతా కూడాను 8 వరుసగా చదివేస్తాను. అమానిత్వ మదంబిత్వ మహింస శాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్య మన అహంకార ఏవచ జన్మమృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తి రసభిష్వన్న పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వ పత్తిషు విష్ణో నిష్ణోపరత్తిసు మయి చానన్య యోగేన భక్తిరవ్య విచారిణి వివిక్త దేశ సేవిత్వ మరతిర్జన సంపది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతో అన్యదా. ఇలా 5 శ్లోకాలు వరుసగా ఇచ్చేసారండి. వాటి యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. తన్ను తాను పొగడుకొనకుండుట అంటే మన గురించి మనమే గొప్పలు చెప్పుకోవడం అనమాట. తనను తాను కొనకుండా ఉండడం అంటే మన గురించి మనమే గొప్పలు చెప్పుకోకుండా ఉండడం. డంబము లేకుండుట అంటే ఈ మనస్సులో గాని మన మాటల్లో గాని గర్వం ఉండకూడదు. డంబం అంటే గర్వం. మనసులోనూ గర్వం ఉంటే మనం వాక్కుల ద్వారా గర్వంగా మాట్లాడతాం. ఆ గర్వం ఉండకూడదు. పరప్రాణులను బాధింపకుండుట ఇతర జీవుల్ని ఎవరిని కష్టపెట్టకూడదు. అంటే జీవహింస మహాపాపం అని చెప్తున్నారు. ప్రతిసారి చెప్తూనే ఉన్నారు భగవద్గీత అంతా కూడా. ఓర్పు కలిగి ఉండుట రుజుత్వము అంటే శుద్ధి కలిగి ఉండుట స్థిరముగా నిలబడుట సన్మార్గమున మోక్ష మార్గమున స్థిరముగా నిలబడాలి. మనస్సును బాగుగా నిగ్రహించుట ఇంద్రియ విషయములను శబ్ద స్పర్శాదులందు విరక్తి కలిగి ఉండుట అహంకారము లేకుండుట పుట్టుక చావు ముసలితనము రోగము అనివాలి వల్ల కలుగు దుఃఖమును దోషమును మాటి మాటికి స్మరించుకుండుట అంటే దుఃఖం వలన వీటి వల్ల కలుగుతుంది కదా మనకి చావు పుట్టుకల వలన ముసలితనం వలన రోగం వలన కలిగిన దుఃఖాన్ని మాటి మాటికి స్మరించకుండా ఉండడం. కొడుకులు భార్య ఇల్లు మున్నగ వానియందు ఆసక్తి లేకుండుట
మరియు వాని యందు తదాత్మయం లేకుండుట. వారికి అంటే ఏంటంటే వారికి కలుగు సుఖ దుఃఖములు తనకే కలిగినట్టు అభిమానింపకుండా ఉండడం అంటండి. అంటే కొడుకులు గాని, పిల్లలు గాని, భార్య గాని, లేదా భర్త గాని, భార్య గాని వాళ్ళకి కలిగే వాళ్ళ పట్ల ఆసక్తి లేకుండా ఉండడం అంటే ఏంటంటే వాళ్ళకి కలిగే సుఖ దుఃఖాల్లో మనం లీనమైపోకూడదు అని చెప్తున్నారు. అవి మన సుఖ దుఃఖాలుగా మనం తీసేసుకోకూడదు. ఒక అలా తటస్థంగా ఉండాలి అని చెప్తున్నారు. అది వారికి అవసరమైన పరిచర్యలు చెయ్యాలి, సేవలు అందించాలి. కానీ దానిలో మనం ఆ బాధలో మనం మనస్సు ద్వారా ఆ బాధను తీసుకోకూడదని చెప్తున్నారు. అది విడిచిపెట్టేయమని కాదు. వారికి కలుగు సుఖ దుఃఖములు తనకే కలిగినట్లు అభిమానింపకుండుట. వాళ్ళకి కలిగే ఆ సుఖ దుఃఖాలు ఏమన్నా మనకే అన్నట్టుగా మన మనసులోకి తీసేసుకుని అదిగా మనం దుఃఖించకుండా ఉండడం అన్నమాట. ఇష్టానిష్టములు అంటే శుభాశుభములు సంప్రాప్తించినప్పుడు ఎల్లడను సమబుద్ధి కలిగి ఉండుట. శుభ అశుభ పరిత్యాగి అన్నాడు కదా. ఆ శుభాశుభ పరిత్యాగి అంటే శుభాన్ని అశుభాన్ని విడిచిపెట్టే అట్లా విడిచిపెట్టేయమని కాదు. అంటే శుభం కలిగినా అశుభం కలిగినా నువ్వు సమస్థితిలో ఉండడం, దానికి పొంగిపోకుండా దీనికి కృంగిపోకుండా సమస్థితిలో ఉండడం శుభాశుభ పరిత్యాగి. నాయందు అంటే ఆత్మయందు అన్యమైన భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశమును ఆశ్రయించుట, జనసమూహమునందు ప్రీతి లేకుండుట, ఆధ్యాత్మ జ్ఞానము నిరంతరము కలిగి ఉండుట, తత్వజ్ఞానము యొక్క ప్రయోజనమును తెలుసుకొనుట అను ఇది అంతయు జ్ఞానమని చెప్పబడును. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జ్ఞానం గురించి చెప్తున్నారనమాట అండి. జ్ఞానం అంటే ఏంటి అనేది మనం దీనికి వ్యతిరేకమైన అజ్ఞానం, దీనికి వ్యతిరేకమైనదంతా కూడా అజ్ఞానము. ఇప్పుడు ఈ చెప్పిన వాటికి వ్యతిరేకంగా ఉండేదంతా అజ్ఞానము. అంటే మనల్ని మనమే మన గురించి మనమే గొప్పలు చెప్పుకోకుండా ఉండడం, మన గురించి మనం గర్వంగా మాట్లాడడం, గర్వం లేకుండా ఉండడం, ఏ ఏ జీవిని అహింసతో జీవించడము, ఓర్పు కలిగి ఉండడము, శుచిత్వము అంటే శుద్ధి పరిశుభ్రత కలిగి ఉండడము, సన్మార్గమున మనం స్థిరముగా నిలబడడం. అంటే ఈ మోక్ష మార్గం ఏదైతే ఉందో, మనం ఏదైతే ధ్యానాన్ని తెలుసుకున్నామో ఈ జ్ఞానాన్ని పొందాలని ఈ మార్గంలో స్థిరంగా నిలబడి ఉండడం, మనస్సు నిగ్రహించుకోవడం, ఈ చావు ముసలితనము రోగము ఈ అన్నిటికి కలిగే దుఃఖాన్ని అధిగమించడం, ఈ మన ఇంట్లో మన సభ్యుల పట్ల వాళ్ళ సుఖ దుఃఖాల్లో మనం సహాయం చేయాలి, వాళ్ళకి అన్ని సపర్యాలు చేయాలి. కానీ వాళ్ళ దుఃఖం మన దుఃఖంలాగా మనస్సుతో ఉండకూడదు. ఒక సాక్షిలాగా ఉండాలి. అక్కడ కూడా సాక్షిలాగా లేకుండా మనం అటాచ్ అయిపోతే మనం కూడా సఫర్ అయిపోతాం అనమాట. అందుకని మనం దాన్ని తటస్థంగా ఉండాలి, మన పనులు మనం చెయ్యాలి. ఎటువంటి శుభాశుభములు కలిగినా కూడా అప్పుడు సమబుద్ధి కలిగి ఉండాలి. నాయందు భగవంతుని యందు అన్యమైన భక్తి కలిగి ఉండాలి. ఏకాంత ప్రదేశమును ఆశ్రయించుట అంటే మనం ధ్యానం చేయడానికి మనకి ఇబ్బంది లేని చోటును చూసుకుని అక్కడ కూర్చోవడం సాధన కోసం. జన సమూహమునికి దూరంగా ఉండడం అంటే అనవసరమైన విషయాల పట్ల మనం దూరంగా ఉండాలి. జనాల్లో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మలక్కల కబుర్లు, కూర్చుని ఖాళీగా కాలక్షేపం కబుర్లు, ఆడవాళ్ళని కాదండి మగవాళ్ళు కూడా చెప్పుకుంటారు. వాకింగ్కి వెళ్ళి వాళ్ళు సమూహం కలిసినప్పుడు ఆ కబుర్లు ఈ కబుర్లు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా అలాంటి అనవసరమైన ఆ మాటలు జరిగే సమూహాలకి మనం వెళ్ళకపోవడం అనమాట. ఆ సమూహాల్లో ఒకవేళ వెళ్ళినా మనం మౌనంగా ఉండడం, అక్కడ అనవసరమైన ఆ మాటలు మాట్లాడకుండా.
ఆధ్యాత్మ జ్ఞానము అంటే ఆత్మనిష్ట నిరంతరము కలిగి ఉండుట. తత్వజ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసుకొనుట. ఇది అంతయు కూడా జ్ఞానం అని చెప్తున్నారనమాట. ఈ అన్ని విషయాలు జ్ఞానం, వీటికి వ్యతిరేకంగా ఉన్నదంతా అజ్ఞానము. ఇక్కడ జ్ఞానము జ్ఞేయము అని రెండు విషయాలు చెప్పారనమాట. జ్ఞానము అంటే మనకి పైన ఈ విషయాలన్నీ చెప్పారు. జ్ఞేయము అంటే సాధన సాధ్యము, పరమాత్మ లక్ష్యమును చేరుటకు వలసిన నైతిక ఆధ్యాత్మిక సంపత్తియే జ్ఞానమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి జ్ఞానమందు ఆరితేరినచో అది జ్ఞేయమగు పరమాత్మ. అంటే ఇక్కడ ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు అదే జ్ఞేయం అవుతుంది అనమాట. అద్దము నిర్మలంగా ఉండినచో మాత్రమే వస్తువు దాని యందు చక్కగా ప్రతిబింబించును, మాలిన్యంతో కూడి ఉండినచో కాదు. అట్లే పెక్కు సుగుణములచే విరాజిల్లుడు చిత్తం ఎప్పుడు అత్యంత నిర్మలంగా ఉండునో అప్పుడే అధిష్టానమగు ఆత్మ దాని యందు బాగుగా వ్యక్తం కావలదు. కాబట్టి సాధకుడు ముఖ్యంగా జ్ఞాన గుణాల్ని అభ్యసించుటే మొట్టమొదటి తన దృష్టిని కేంద్రీకరించాలి. అంటే జ్ఞాన గుణాలని మనం అభ్యసించడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్తున్నారనమాట. జ్ఞేయం అంటే పరమాత్మ, ఆ పరమాత్మ స్థితి జ్ఞానము. ఈ జ్ఞానం పొందకపోతే మనం ఆ జ్ఞేయ వస్తువైన ఆ పరమాత్మని ఎవరు కూడా పొందలేరు. అందుకని ఈ జ్ఞాన లక్షణాలని మనం అలవరుచుకోవాలి. ఇవన్నీ కూడా జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు. ఒక ఆత్మజ్ఞాని ఎటువంటి లక్షణాలతో ఉండాలో మనకి ఇవన్నీ చెప్పారు. ఇవి పొందకపోతే కనుక మనం ఆ యొక్క ఆ పరమాత్మని స్థితిని మనం పొందలేము. ఇవన్నీ మనం ఆచరించాలి అని చెప్తున్నారు. అంటే ఒక జ్ఞాని, ఒక సాధకుడు ఎలా ఉండాలి, ఏమి ఆచరించాలి అనే విషయాల్ని మనకి మరొకసారి మళ్ళీ తెలియజేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా జ్ఞాన లక్షణాలండి. వీటి గురించి మరింత వివరంగా ఇచ్చారు. ఏంటంటే ఆచార్యోపాసనమట. అంటే గురుసేవ తప్పకుండా చేయాలని భగవంతుడు చెప్తున్నాడు. దైవానుగ్రహము గురువు అనుగ్రహము లేనిచో మోక్ష మార్గము కష్టతరము. వారల అనుగ్రహం సాధకునికి పురోభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉండగలదు. అంటే గురువు అనుగ్రహము దైవానుగ్రహము తప్పనిసరిగా కావాలి. అందుకని గురు సేవ చెయ్యాలి అని చెప్తున్నారు. గురువు యొక్క సేవ చేసుకోవాలి అని పత్రిజీ ఏం చెప్పారు? పత్రిజీ కూడా గురుసేవ అన్నారు. గురుసేవ అంటే గురువు కాళ్ళు నొక్కడం, చేతులు నొక్కడం, లేకపోతే గురువుకి చేయడం అనే కాదు. గురువు ఏదైతే లక్ష్యంతో ఉన్నాడో ఆ లక్ష్యంలో పనిచేయడం కూడా గురుసేవే అని చెప్పారు పత్రిజీ. అందుకని ఇప్పుడు మన గురువు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా ఆ గురువు యొక్క లక్ష్యం మనందరికీ తెలుసు. ఆ లక్ష్యం తెలుసు కాబట్టి మనం ఆ లక్ష్యం మీదుగా మనం ప్రయాణం చెయ్యాలి. అంటే అదే మనం చేసే గురుసేవ. అదే మన గురువుకి ఇచ్చే గురుదక్షిణ. ఆ పత్రిజీ నుంచి మనం ఏదైతే జ్ఞానాన్ని పొంది మనం ఏదైతే అభివృద్ధి చెందించుకుంటున్నామో మన ఆత్మ ఎదుగుదలకి పురోగమిస్తున్నామో అందులో మరి దానికి కృతజ్ఞతా భావంగా ఆ గురుసేవ అంటే మనం ఇప్పుడు చేయాల్సిందేంటి? మనకు తెలిసిన ఈ ధ్యానాన్ని, మనం పొందిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడము. అదే గురుసేవ. భగవంతుడి అనుగ్రహము, గురువు అనుగ్రహం కూడా ఉండాలి. నిన్న మనం అందులో కూడా తెలుసుకున్నాం. గురువు యొక్క ఆరాలో మొట్టమొదటిగా మనం ఆ గురువు దానిలోనే మనలో మార్పు మొదలవుతుంది అని చెప్పారు. ఆ గురువు సమక్షంలోనే మనలోని మార్పు జరుగుతుంది అని. అంటే అందుకని గురువు అనేది చాలా ముఖ్యమైన వాడు. ఆ గురువు అలాగే దైవము. ఆ దైవాన్ని తెలుసుకోవాలంటే గురువు కావాలి. మనకి దైవాన్ని చూపించేవాడు ఎవరు? ఆ గురువే.
గురువే దైవాన్ని కలుసుకునే మార్గాన్ని మనకి చూపిస్తారు. రెండోది ఏంటంటే శౌచము, శుద్ధి. శుచిత్వమునకు అంటే మనం ఎప్పుడు కూడా బాహ్యాంతర శౌచము, ఎప్పుడు కూడా పరిశుభ్రంగా అన్నిటినీ ఉంచుకోవడము, మనం నీట్గా మన ఇల్లంతా చక్కగా, అంటే ఎప్పుడు మనసుకి ఇల్లంతా గత్తరగా ఉంటే మనసుకి గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవడం వల్ల, పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం పండగలప్పుడు ఇల్లు దులుపుకుని గచ్చులు కడుక్కుని అన్ని చేసుకున్నప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఎంతో ఫ్రెష్ గా, ఎంతో హాయిగా ఉంటుంది. అంటే అలాగ ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంచుకోవాలి ఇంటిని అని చెప్తున్నారు. మన పరిసరాల్ని, మన దేహాన్ని అన్నిటిని కూడా. స్థైర్యము అంటే చంచలత్వం లేకుండా స్థిరత్వంతో మనం తీసుకునే నిర్ణయాల్ని ఎప్పుడు కూడా చక్కగా స్థిరత్వంతో మనం తీసుకునే నిర్ణయాలు తీసుకోవాలట. మనిషిలో సంచలత్వం ఉండకూడదు. ప్రపంచం మీద దృష్టి పెట్టి బయట వాళ్ళు చెప్పే మాటలు విని దైవమందు, ధర్మమందు, ఈ పరమార్థ నియమాలందు విశ్వాసము వదిలిపెట్టకూడదట. ఇప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఈ మార్గంలో ఉంటే కొంతమందికి ఏమంటారంటే, మీరు ఎటో వెళ్ళిపోతున్నారు, మీరు ఎలా వెళ్ళిపోతున్నారు, మీరు చూసుకున్నారా, అస్తమాను అదే గొడవ మీకు, అస్తమాను ధ్యానమేనా, అస్తమాను ఈ విషయాలైనా అంటారు, భగవద్ విషయాలైనా అంటారు. అంటే వాళ్ళలాగే అందరూ ఉండాలనుకుంటారు. ఒకళ్ళు మంచిగా మారుతుంటే నచ్చదు. ఆ విషయాలు వినేసి ఏంటి మనం నిజంగానే ఇలా వెళ్ళిపోతున్నామా, ఒకళ్ళన్నాక, ఇద్దరన్నాక, ముగ్గురన్నాక మనకు అనిపిస్తుంది నిజమే, మనం ఏంటి ఎటు వెళ్ళిపోతున్నాం, మనం ఏ వైపు మనం ప్రయాణం చేస్తున్నాము, వాళ్ళు ఇలా అలా అంటున్నారు అంటే నిజమే కదా, నేను ఎప్పుడు ఇందులోనే ఉండిపోతున్నాను, ఈ ధ్యానము, ఈ స్వాధ్యాయము, ఈ సత్సంగాలు అంటును అని అని వాళ్ళ మాటలు నమ్మి మనం మళ్ళీ మన దృష్టిని అటువైపు మార్చుకోకుండా ఉండాలి అని చెప్తున్నారు. అందుకే స్థిరత్వం ఉండాలని చెప్పారు. మనం స్థిరమైన చక్కటి నిర్ణయాలను తీసుకోవాలి, చెలించకూడదు. ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా ఆ మాటలకు మనం చెలించకూడదు. ఆత్మ వినిగ్రహ. ఆత్మ అనగా మనస్సు ఇంద్రియాలు అని అర్థము. ఇచ్చట ఆత్మ అంటే ఆత్మ వినిగ్రహ అని చెప్పాడు కదా, ఇక్కడ ఆత్మ అంటే మనస్సు ఇంద్రియాల గురించి చెప్తున్నాడు అనమాట. మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము తప్పక సంపాదించవలెను. నిగ్రహము అని చెప్పకుండా వినిగ్రహము అని చెప్పడం వలన ఇంద్రియాన్ని, మనస్సుని పరిపూర్ణంగా నిగ్రహించవలనని భావము. అంటే కొంచెం నిగ్రహం సరిపోదు, ఇంద్రియ నిగ్రహం చాలా స్ట్రాంగ్ గా ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనస్సుని నిగ్రహించుకోవాలి, ఈ రెండు ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఆత్మజ్ఞాన సాక్షాత్కారానికి వైరాగ్యం చాలా అవసరం. మనస్సు అంటే ఏంటి, మనస్సు అనవసరమైన విషయాల పట్ల పరుగులు పెడుతూ ఉంటుంది, దాన్ని వెనక్కి మళ్లించడమే వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే మన జీవితాన్ని విరక్తిగా జీవించమని కాదని ఇంతకు ముందే తెలుసుకున్నాం మనం. అంటే మనస్సు అలా పరిగెడుతూ ఉంటే మనకి ఏకాగ్రత ఎలా కుదురుతుంది, ధ్యానంలో ఏకాగ్రత కుదరదు. అందుకని ఆ మనస్సును కంట్రోల్ చేస్తూ అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని తగ్గించి మనసుకి మన లోపలికి వెళ్ళాలి అంటే మనస్సుకి అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని కలిగనివ్వకూడదు. అదే వైరాగ్యము అని చెప్తున్నారు. తర్వాత జన్మ మృత్యు జరావాది సుఖ దుఃఖాను దోషాను దర్శనం అంటే జననము మృత్యువు, జననము మరణము, ఈ అనారోగ్యాలు, వీటి వల్ల కలిగే దుఃఖాలు, దోషాలని ఎలా తొలగించుకోవాలి. సామాన్యంగా జనులు వార్ధక్య మరణాదులందు
దోషమును గాంచుదురు, కానీ జన్మయందు కాదు. అంటే అందరూ కూడా సాధారణంగా జన్మయందు ఎవరు దుఃఖాన్ని చూపించరు. ఏం చేస్తాము, మనకి మరణం అంటే దుఃఖం కలుగుతుంది, అనారోగ్యం అంటే దుఃఖం కలుగుతుంది. కానీ జననం అంటే ఎవరికి దుఃఖం కలగదు, ఆనందమే. కానీ ఇవన్నీ ఒకటే, జననం ఉంటే మృత్యు ఉంటుంది, మృత్యు ఉంటే మరణం ఉంటుంది, మరణం ఉంటే జననం ఉంటుంది. ఈ రెండు సైకిల్ కదా. మరి ఎవరైనా పుడితే సంబరపడతాము, కానీ ఎవరైనా మరణించినప్పుడే మనం దుఃఖపడతాము. అందుకని జనన మరణ వార్ధక్యాదులందు దోషములను మాటి మాటికి చింతన చేయుట ముముక్షు యొక్క పరమధర్మము. అంటే వీటిని మనం, ఈ జననము మరణము ఈ వార్ధక్యము ఇవన్నీ చాలా సహజము అని వాటి గురించి మనం దుఃఖపడకూడదు అని చెప్తున్నారు. వాటిల్ని సహజంగా తీసుకోమని, ఈ ముముక్షత్వానికి వాటి గురించి దుఃఖపడటం అనేది ఉండకూడదు. మన ముముక్షత్వ సాధనలో అంటే మనం వాటిని అధిగమించడానికి కదా సాధన చేస్తున్నాము. ఈ జనన మరణ ఈ చక్రాన్ని అధిగమించడానికి, ఈ ముసలితనములో ఈ అనారోగ్యాలు వీటి వల్ల కలిగే బాధల్ని అధిగమించడానికే మనం సాధన చేస్తున్నాము. వాటిలన్నిటిని కూడా ఈ సాధన ద్వారా మనం అధిగమిస్తున్నాము. ఇక్కడ మనకి చెప్పారు కదండి, ఏంటంటే ఆసక్తికర విశ్వజ్ఞ పుత్ర పుత్రధార గృహాదిషు. అంటే ఇక్కడ శ్లోకంలో చెప్పిన ఆ ఆ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. అంటే మనం భర్త యందు కొడుకులందు ఆసక్తి ఉండకూడదు అని చెప్పారు కదా, దానికి వివరణ ఇస్తున్నారనమాట. ఏంటంటే గృహస్థాశ్రమం అందు ఉన్నప్పుడు మన ధర్మాలు ఉంటాయి, వాటిని విడిచిపెట్టేయమని కాదు. వాని యందు తదాత్మయం లేకుండా ఉండడం అంటే అటాచ్ అయిపోకుండా ఉండడం అనమాట. ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్నాము, మన కర్తవ్యాలు ఈ భర్తను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అలాగే ఒక మగవాడు భార్యని కుటుంబాన్ని పోషించడం, వాళ్ళకి అవసరాలకి అన్ని సమకూర్చడం, స్త్రీలు కుటుంబం యొక్క అవసరాలు సమకూరుస్తూ కుటుంబాన్ని నిర్వర్తించడం. అలాగే ప్రతి స్త్రీకి పురుషుడికి కూడా ఈ ధర్మాలు ఉన్నాయి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఈ కుటుంబ ధర్మాలు ఉన్నాయి, వాటిని వదిలేయమని కాదు. అయితే వాటితో అటాచ్ అయిపోకుండా, తదాత్మయం చెందకుండా, అంటే అటాచ్ అయిపోకుండా, వాళ్ళ సుఖ దుఃఖాల పట్ల మనం అటాచ్ అయిపోకుండా అలా తటస్థంగా ఉండడం అనమాట. మనస్సులో మనం అటాచ్ అయిపోకూడదు అని చెప్తున్నారు. కేవలం మనం చేసే పనులు మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి అని. నిత్యంచ సమచిత్తత్వం అంటే ఎప్పుడు కూడా నిత్యము ఈ ఇష్టాల పట్ల, అంటే ఈ శుభాల పట్ల సరి అయిన సమస్థితిలో మనం ఉండగలగడం. ఇవన్నీ కూడా జ్ఞాన లక్షణాలు, మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఈ సంస్కృతంలో ఈ శ్లోకాల్లో ఇచ్చిన వాటిని ఆ పాయింట్స్ కి, ఒక్కొక్క పాయింట్ కి ఇక్కడ వివరణ ఇచ్చారనమాట. భక్తి రవ్యభిచారిణి అంటే భక్తి సంచలంగా ఉండరాదు, అచంచలమైన భక్తిని ఆశ్రయించవలను. అచంచలమైన భక్తి అంటే కదలికలు ఉండకూడదు. స్వస్వరూపానుసంధానే భక్తి రీత్యా విధీయతే అన్నారు. అంటే అలాంటి స్థిరమైన భక్తి కలిగి ఉండాలి మనం. మన స్వస్వరూపంలో స్థిరంగా ఉండేలాంటి భక్తి అనమాట. అదే భగవంతుణ్ణి పట్టుకోవడం. వివిక్త దేశ సేవిత్వం అంటే ప్రారంభ దశలో ప్రాపంచిక మనస్తత్వము మనకు ఉంటుంది, దానికి వివేకం కలుగుతుంది. ఇవన్నీ విడిచిపెట్టి మనం ఏకాంత స్థలంలో, మన ఇంట్లో ఒక స్థలం ఏర్పాటు చేసుకోవాలి ధ్యానానికి అని చెప్తున్నారు. ఒక ఏకాంత స్థలం మనం ఏర్పాటు చేసుకుని రోజు ఒకే ప్లేస్ లో కూర్చుని, ఈ ప్లేస్ లో కూర్చుంటే మనం చక్కగా ఉంటుంది మనకి ధ్యానం అని రోజు ఒకే ప్లేస్ ఎంచుకుని ఆ ప్లేస్ లో కూర్చుని
మనం సాధన చేసినప్పుడు అక్కడ ఒక ఎనర్జీ గ్రిడ్ ఫామ్ అవుతుందండి. మనం రోజు ఒకే చోట ధ్యానం చేయడం. ఈ రోజు ఇక్కడ, ఆ రోజు అక్కడ, ఆ రోజు అక్కడ చంచలంగా కాకుండా రోజు ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ ప్లేస్‌లోనే కూర్చొని మనం ఎప్పుడైతే సాధన చేస్తున్నామో, అక్కడ ఆ ప్లేస్‌లో ఒక ఎనర్జీ గ్రిడ్ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ గ్రిడ్ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ మనం ఇలా కూర్చుంటే చాలు. వెంటనే ఆ ధ్యాన స్థితుల్లోనికి వెళ్ళిపోతాం అన్నమాట. మనం సాధన బాగా చేసుకోగలుగుతాం. అందుకని ఇంట్లో మనకి ఒక స్థిరమైన ఒక చోటుని ఏ చోటులో బావుంటుందో మన ఇంట్లో, ఆ చోటుని సెలెక్ట్ చేసుకొని అంటే ఒక రూమ్‌లో ఏ రూమ్‌లో మనకి బావుంటుందో మన ఇంట్లో 4, 5 రూమ్‌లుంటాయి. మనకి ఏ రూమ్ అయితే మన ధ్యానానికి ప్రశాంతంగా ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో, అటువంటి రూమ్ చూసుకొని, అటువంటి ప్లేస్‌లో కూర్చొని నిత్యము సాధన చేసుకోవాలి. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. నిత్యము కూడా ఆత్మ జ్ఞానానికి, దైవానికి సంబంధించిన స్మృతి ఎప్పుడూ ఉండాలి. మన మనస్సులో ఎప్పుడూ ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు, అలాగే భగవంతుడికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ అటువంటి జ్ఞానం మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే మనం ఏ విషయాల పట్ల ఆసక్తితో ఆలోచిస్తూ ఉంటే, ఆ విషయాల పట్ల మనం అటే వెళ్ళిపోతూ ఉంటాము. ప్రాపంచిక విషయాల పట్ల మనం ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ఆ ప్రాపంచికమైన వాటి మీద అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడూ ఈ ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాల పట్ల, లేతే భగవంతుడు సంబంధించిన ఇలా భగవద్గీత గాని, మన గ్రంథాలు పవిత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రంథాల్లో భగవంతుడు, పరమాత్మ చెప్పిన విషయాల్ని తలుచుకోవడం, మన మనస్సులోను, మన హృదయంలోను ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్నే మననం చేసుకుంటూ ఉండాలి. ఏది మననం చేసుకుంటే అదే అయిపోతాం కాబట్టి, మనం ఆ అనవసరమైన విషయాలను ఎప్పుడూ నిరంతరం మననం చేసుకోకుండా, వాటిల్ని విడిచిపెట్టేసి, ఎప్పుడూ మనం ఇలాంటి విషయాల్ని మననం చేసుకుంటూ ఉండాలి. తత్వజ్ఞాన దర్శనం. తత్వజ్ఞానమును మాటలచే చెప్పుట చాలదనియు, ప్రత్యక్షముగా దర్శించవలెననియు, అనుభూతి మొనర్చుకొనవలెనని ఆదేశించబడినది. అంటే తత్వజ్ఞానము మన యొక్క ఈ ఇదే మాటలతో చెప్పేది కాదు. ఆ దివ్య చైతన్యాన్ని పొందడము అనేది మాటలతో చెప్పేది కాదు. మనం మనకు మనంగా అనుభూతి చెందాల్సిందది. అటువంటి అనుభూతి మనం పొందేలాగా సాధన పెంచుకోవాలి. ఎప్పుడైతే సాధన పెంచుకొని మనం ఈ యొక్క పవిత్ర గ్రంథాల యొక్క విషయాలు గాని, ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాలు గాని, ఎప్పుడు వీటినే మననం చేసుకుంటూ ఉన్నప్పుడు, మనం మంచి దివ్యానుభూతుల్ని పొందుతూ ఉంటామనమాట. ఎప్పుడు ఆ దివ్య చైతన్యంతో మనం తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటాం. ధ్యానంలో మంచి అనుభూతిని పొందుతూ మంచి స్థితిలకి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా జ్ఞాన గుణాలు. జ్ఞాన గుణాలు ఎన్నంటే జ్ఞాన లక్షణాలు 20 అంట. ఇవన్నీ కూడా జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు. ఈ లక్షణాలతో ఉంటే జ్ఞాని యొక్క సాధన ఎంతో అద్భుతంగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇతి క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్ మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇది 19వ శ్లోకం అండి. ఈ ప్రకారముగా క్షేత్రము అట్లే జ్ఞానము, జ్ఞేయము కూడా సంక్షేపముగా చెప్పబడినవి. నా భక్తుడు వీనినెరింగి నా స్వరూపమును పొందుట అర్హుడగుచున్నాడు. ఈ జ్ఞాన జ్ఞేయాల్ని తెలుసుకున్నప్పుడు నా భక్తుడు నన్ను పొందడానికి అర్హుడగుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఆ దివ్యత్వాన్ని మనం పొందడానికి అర్హత కలిగి ఉంటున్నామట.
ఇక్కడ జ్ఞేయం గురించి కూడా వివరణ ఇస్తున్నారండి. ఈ శ్లోకం కూడా చూద్దాం మనం. జ్ఞానం గురించి వివరణ ఇచ్చారు కదా, జ్ఞేయం గురించి కూడా వివరణ ఇస్తున్నారు. జ్ఞేయం యత్తత్ప్ర వక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నా సత్తాన్న సదుచ్యతే. 13వ శ్లోకం అండి ఇది. జ్ఞేయం యత్తత్ప్ర వక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నా సత్తాన్న సదుచ్యతే. అంటే ఏది తెలియదగినది బ్రహ్మస్వరూపము, దేనిని తెలుసుకొని మనుషుడు అమృత స్వరూపముగు మోక్షమును పొందుచున్నాడో ఆ దానిని బాగుగా చెప్పబోచున్నాను. అది లేనట్టి పరబ్రహ్మమునందు అయ్యది సత్తని గాని అసత్తని గాని చెప్పబడదు. అంటే సత్ అంటే ఉన్నదని గాని లేదని గాని చెప్పబడదట. ఏది తెలుసుకుంటే బ్రహ్మస్వరూపము, ఏది తెలుసుకుంటే మనుషుడు అమృత స్వరూపముకు మోక్షాన్ని పొందుతాడో దాని గురించి చెప్పబోతున్నాడంట పరమాత్మ మనకిప్పుడు. అది లేనిది ఆ పరబ్రహ్మమందు అది లేకపోతే అది ఉందని గాని లేదని గాని చెప్పలేము అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి 6 శ్లోకాలు ఆ పరమాత్మ తత్వాన్ని గురించి వర్ణిస్తున్నారనమాట. జ్ఞానం మాత్రంతో తృప్తి పొందకుండా జ్ఞేయం గురించి కూడా ప్రతి వారును తప్పక పొంది తీరాలని ముందు ఈ జ్ఞాన లక్షణాన్ని అలవర్చుకున్నప్పుడు అప్పుడు ఈ జ్ఞేయం గురించి వివరణ ఇస్తున్నారు మనకి. పద్నాలుగు చెప్తున్నానండి. సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత తిష్టతి. అంటే ఇక్కడ దీని గురించి జ్ఞేయం గురించి ఏంటి చెప్తున్నారు. ఇక్కడ అది అన్నారు. అది అంటే ఏంటంటే ఆ బ్రహ్మం అని గాని ఆత్మ అని గాని, అంతటను చేతులు కాళ్ళు కలదియు, అంతటను కన్నులు తలలు ముఖములు కలదియు, అంతటను చెవులు కలదియు అయి ఈ ప్రపంచం నందు సమస్తము ఆవరించి ఉన్నది. ఈ జ్ఞేయం అంటే పరమాత్మ తత్వము, ఆ యొక్క దివ్య చైతన్యం. ఆ దివ్య చైతన్యం అంతటా వ్యాపించి ఉంది అని చెప్పడానికి ఈ వివరణ ఇస్తున్నారు మనకి. అంతటా కాళ్ళు చేతులు కలది, అంతటా కళ్ళు కలది, అంతటా తలలు ముఖములు కలది అంటే ఈ దివ్య చైతన్యం అంతటా వ్యాపించి ఉంది అని మనకి ఈ జ్ఞేయం గురించి వివరిస్తున్నారు. మేడం ఎన్నో అధ్యాయము? క్షేత్రజ్ఞ విభాగ యోగం మేడం, 13వ అధ్యాయం. దేవుడు ఎచ్చట ఉన్నాడు అని దేవుళ్ళు ఆడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన శ్లోకం అండి. ఎందుకంటే దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అంత చక్కగా వివరించారు చూడండి. అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. అంతటా ఇంతకు ముందు మనకి చెప్పాడు, మత్తపరతరం నాణ్యత్కించిదస్తి అంటే నేను సూదిలో ఈ దారానికి మణులు ఎలాగా కూర్చబడతాయో అలాగా ఈ జగమంతా నాతోనే ఉంది అని, ఈ జగమంతా కూడా నాయందే నిక్షిప్తమై ఉంది అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ వివరణగా చెప్తున్నాడు అనమాట. ఈ జ్ఞాన లక్షణాల గురించి చెప్పి మళ్ళీ ఈ జ్ఞేయం అంటే ఏంటి అని వివరణ చెప్తున్నారు. మనం చేసే ప్రతి సంకల్పం కానీ ప్రతి ఆలోచన కానీ అక్కడి నుంచే వస్తుంది, ఆ జ్ఞేయం నుంచే వస్తుంది. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభచ్చైవ నిర్గుణం గుణభోక్తచ్చ బహిర్దంచ భూతానామచరం చరమేవచ సూక్ష్మత్వాత్ దవిజ్ఞేయం దూరస్థలం చాంతికే చతత్.
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రశిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తత్వో తజ్ఞోత్తిస్తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఇక్కడ దీని యొక్క తాత్పర్యం చూద్దామండి. జ్ఞేయ స్వరూపమగు అంటే ఆ బ్రహ్మము, ఆ ఆత్మ. జ్ఞేయ స్వరూపం అంటే ఆ ఆత్మ, ఆ పరమాత్మ సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపచేయునదియో, సమస్త ఇంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తముకు భరించినదియు, గుణరహితమైనదియు. గుణరహితం అంటే సత్వ రజో స్తమో గుణాలకు అతీతంగా ఉండేది. గుణములను అనుభవించునదియు, ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు, కదలనిదియు, అతి సూక్ష్మమై ఉండుట వలన అజ్ఞానులకు తెలియబడనదియు. ఏంటంటే సూక్ష్మంగా ఉంటుంది, ఈ బాహ్య నేత్రాలకు కనిపించదు కాబట్టి అజ్ఞానులకి తెలియదట. ఎంత చక్కగా వివరించారు చూడండి. ఇంద్రియాల యొక్క గుణములను ప్రకాశింపచేసేది అంటే మన లోపల ఉన్న ఆ దివ్య చైతన్యమే. మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే దేంతో పనిచేస్తున్నాయి? మన లోపల ఉన్న ఆ దివ్య చైతన్యం వల్ల ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఎటువంటి గుణాతీతుడు? భగవంతుడిని ఏమన్నారు? పరమాత్మని గుణాతీతుడు అన్నారు. అంటే సత్వ రజో తమో గుణాలకి అతీతంగా ఉండేవాడు. ఈ లక్షణాలన్నీ చెప్తున్నారనమాట. జ్ఞేయం పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఎలా ఉంటాడు పరమాత్మ, ఎలా ప్రతిబింబిస్తాడు అనేది ఇక్కడ మనకి వివరణ. దూరముగా నుండునదియు, దగ్గరకు కూడా ఉండునదియు, విభజింపబడినది అయినను ప్రాణులందు విభజింపబడిన దాని వలె ఉన్నదియు, ప్రాణులను సృష్టించినదియు, పోషించినదియు, లయింపజేయునదియు ఇది అని తెలుసుకొనదగినది. మరియు అది ప్రకాశించను సూర్య చంద్రాగ్న ద్విపదార్థములకు కూడా ప్రకాశమునిచ్చినదియు, తమస్సు అంటే అజ్ఞానము కంటే వేరైనదియు, అంటే అద్వితీయమైనదియు, జ్ఞాన స్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞాన గుణములచే పొందదగినదియు, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నదియు అని చెప్పబడుచున్నది. ఈ జ్ఞేయం యొక్క లక్షణాలని ఎంత చక్కగా చెప్పారు చూడండి. జ్ఞేయమగు ఆ పరబ్రహ్మము అంతటా చేతులు, కాళ్ళు, కన్నులు, ముఖాలు, చెవులు అన్నీ కలిగి ఉంది. అంతటా ఆవరించి ఉంది. అలాగే సమస్త ఇంద్రియాల యొక్క గుణాలని ప్రకాశింపచేస్తుంది. మనలో ఉన్న సమస్త ఇంద్రియాల యొక్క గుణాలని మన లోపల ఉన్న చైతన్యం ద్వారానే మనలో ఈ ప్రకాశం జరుగుతుంది. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. లేకపోతే ఇంద్రియాలకి చైతన్యం లేదు, మనస్సుకి చైతన్యం లేదు. ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ అని మనకి ఇంతకు ముందు అధ్యాయంలోనే చెప్పారు. ఇంద్రియాల కన్నా మనస్సు వేగవంతమైందట, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ, అన్నిటికన్నా వేగవంతమైంది ఆత్మ. అంటే అన్నిటి చైతన్యవంతమైంది. ఆ చైతన్యం వల్లే ఇవన్నీ ప్రకాశింప చేయబడుతున్నాయి. దేనిని అంటనిది, దేనిని అంటదు. ఎటువంటి విషయాల్ని, ఎటువంటి సుఖ దుఃఖాలని ఏటిని అంటుకోదనమాట. ఎప్పుడు ఒక సాక్షిలాగా ఉంటుంది. సమస్తమును భరిస్తుంది. ఈ సమస్త ప్రపంచాన్ని కూడా తానే భరిస్తున్నాడు పరమాత్మ. సమస్త సత్వ రజో స్తమో గుణం రహితమైనది. అంటే ఈ గుణాతీతుడు, కానీ గుణాలను అనుభవిస్తున్నాడు. గుణాతీతుడుగా ఉన్నాడు, మనలోని గుణాలని అనుభవిస్తున్నాడు. ప్రాణుల యొక్క వెలుపల ఉంటాడు, బయట ఉంటాడు, లోపల ఉంటాడు, వెలుపల ఉంటాడు. అంటే ఈ సమస్తము వ్యాపించి ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడండి? సమస్తము వ్యాపించి ఉన్నాడు, మన లోపల కూడా ఉన్నానని చెప్తున్నాడు. కానీ బయట వెతుకుతున్నాం, లోపల వెతకడం లేదు. కదలనిదియు, కదులునదియు
అంటే ఒకసారి కదలదు, ఒకసారి కదులుతూ ఉంటుంది. ఈ చైతన్యం కదలనట్టుగా కనిపిస్తుంది, కానీ కదులుతుంది చైతన్యం. ఎలాగా? మనకి ఈ బాహ్య రూపానికి చైతన్యం కనిపించదు, అంతరంగంలో ఉంది. ఆ అంతరంగంలో ఉన్న చైతన్యం ఎలా కదులుతుంది? మనం నడుస్తున్నామంటే ఆ చైతన్యం వల్లే కదులుతున్నాము. మనం మాట్లాడుతున్నాము, మనం వింటున్నాము, మనం చూస్తున్నాము, మనం కదులుతున్నాము అంటే ఆ చైతన్యం వల్లే. ఆ చైతన్యం కదిలినట్టు కనిపించదు. మనిషి కదిలినట్టు కనిపిస్తాడు. మనం రైల్లో వెళ్తుంటే చూడండి, ట్రైన్‌లో మనం కూర్చుని ఉంటాము. అక్కడ మనకేం కనిపిస్తే ఆ చెట్లు, ట్రైన్ వెళ్తున్నట్టు అనిపించదు. ఆ చెట్లు, వచ్చిన ఏమొస్తే అవి ఇళ్ళు, ఆ మొక్ ఇవన్నీ పొలాలు, ఈ కనిపించినయన్నీ వెనక్కెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి. మనం మాత్రం ట్రైన్‌లో కూర్చున్నట్టే ఉంటాం. ట్రైన్ కదులుతున్నట్టు మనకు కనిపించదు. అలాగే పరమాత్మ కూడా తాను కదులుతున్నట్టు కనిపించడు, కానీ మన ద్వారా కదులుతూ ఉంటాడనమాట. మనం కదులుతున్నట్టు కనిపిస్తాము. ఈ దేహం కదులుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ దేహం జడం. ఆ పరమాత్మ చైతన్యం వల్లే ఈ దేహాలు, ఈ సమస్త ప్రాణులు కదులుతున్నాయి. ఈ సమస్త జీవరాశి కదిలేదేంటి? ఆ చైతన్యం వల్ల. కానీ ఇక్కడ కనిపించేదేంటి? ఆ చైతన్యం కదులుతున్నట్టు మనకు కనిపించదు. ఆ చైతన్యం అలా ఉన్నట్టుంటుంది. ఇదంతా ఈ జీవరాశులే కదులుతున్నట్టు కనిపిస్తాయి. మనం ట్రైన్‌లో ప్రయాణం చేసినప్పుడు ఎలా అయితే మనం కూర్చున్న చోటనే ఉన్నట్టుండి మిగిలినవన్నీ కదులుతున్నట్టు ఎలా కనిపిస్తాయో అలాగా. అతి సూక్ష్మంగా ఉండడం వల్ల ఇది అజ్ఞానులకు తెలియదు. ఇది ఈ ఈ ఈ చైతన్యాన్ని అజ్ఞానంతో ఉంటే మనం దర్శించలేము. ఎందుకంటే అది అతి సూక్ష్మమైనది. సూక్ష్మాతి సూక్ష్మమైనది. అందుకనే ఆ లోపల ఉన్న ఆ అంతర్దృష్టికి మాత్రమే అది కనుగొనబడుతుంది గాని, ఈ బాహ్య నేత్రాలకి కనిపించేది కాదు. బాహ్య నేత్రాలతో చూడడమే అజ్ఞానము. భగవంతుణ్ణి మనం బాహ్య నేత్రాలతో చూడాలనుకోవడమే అజ్ఞానం. అంతర్నేత్రాలతో చూడడమే జ్ఞానము. అందుకని ఆ అంతర్నేత్రం ద్వారా మాత్రం మనం దర్శించగలుగుతాము. అతి సూక్ష్మాతి సూక్ష్మమైనదట. దగ్గరగా ఉన్నట్టుంటుంది, దూరంగా ఉన్నట్టుంటుంది. అంటే మనం తెలుసుకోలేకపోతే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాము. తెలుసుకుంటే ఎక్కడుంటుంది? మన లోపలే దేవుడున్నాడు. మనం చూసే ప్రతి దాంట్లోనూ పరమాత్మ ఉన్నాడు. అందుగలడు ఇందులేడని సందేహము వలదు. ఎందెందు వెదకి చూసినా అందెందే కలడు అని. ఈ సమస్తము ప్రతి అణువులోనూ పరమాత్మ వ్యాపించున్నాడు. అది జ్ఞానాన్ని పొందినప్పుడు మనం ఆ యొక్క పరమాత్మని అంతర్ముఖ సాధనలో మాత్రమే అది తెలుసుకోగలుగుతాం. కానీ లేకపోతే మనం ఈ బాహ్య నేత్రాలతో ఎక్కడో ఉన్నాడు దేవుడు. ఆ దేవుడిని వెతుక్కుంటూ పరుగులు పెడుతూ ఉంటామనమాట. అందుకే దూరంగా ఉండినట్టు ఉంటుంది, దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. 2 రకాలుగాను కనిపిస్తుంది. బాహ్యంగా చూసే వాళ్ళకి దూరంగా, అంతర్ముఖ సాధనలో చూసే వాళ్ళకి దగ్గరగాను దైవం కనిపిస్తుంది. విభజింపబడనిదైనను కూడా ప్రాణులు యందు విభజింపబడినట్లు కనిపిస్తుందంట. నిజానికి ఆ చైతన్యం విభజించి లేదు. కానీ నేను వేరు, నువ్వు వేరు, ఈ సమస్త ప్రాణులు కూడా ఎవరికి వాళ్ళు వేరు వేరుగా ఉన్నారు గదా! ఈ అందరి ప్రాణుల్లోనూ ఉంది కాబట్టి అది విభజించినట్లు కనపడుతదట. నిజానికి ఈ చైతన్యం అంతా ఏకమే. కానీ చూడ్డానికి ఎలా కనిపిస్తుంది? సమస్త ప్రాణులు వేరు వేరుగా ఉండడం వలన ఈ ఈ సమస్త సృష్టి కూడా అది వేరుగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది విభజించబడేది కాదు. విభజించబడినట్లుగా కనిపిస్తుందంతే. ప్రాణులను సృష్టించేది, పోషించేది, లయింపచేసేది కూడా ఆ పరమాత్మే. సృష్టి, స్థితి, లయకారకుడు అన్నాడు విష్ణుమూర్తిని. ఈ సృష్టి, స్థితి, లయకారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్పుకుంటాము. ఆ ముగ్గురు కలిసి ఒకటే చైతన్యం. ఆ మూల చైతన్యం నుంచి విడివడిన వాళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఒకళ్ళు సృష్టి కారకంగా, ఒకళ్ళు స్థితి కారకంగా, ఒకళ్ళు లయకారకంగా మనం చెప్పుకుంటాము. కానీ 3 కూడా మూల చైతన్యం నుంచి వచ్చినవే. అందుకని ఈ సృష్టి, ఈ మనం సృష్టించబడుతున్నాం ఈ భూమి మీద, ఆ సృష్టి జరిగేది అలాగే మనకు ఈ భూమి మీద జీవించడానికి అవసరమైన వనరులను
ఈ ప్రకృతిని సృష్టించింది ఎవరు? ఆ పరమాత్మే. ఆయన చేతే మనకు అవసరాలన్నీ కూడా ఈ భూమి మీద సృష్టించబడ్డాయి. మరలా మనల్ని మన సమయం అయిపోయినప్పుడు ఈ భూమి మీద మనల్ని లయింప చేస్తున్నారు. సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. ఈ సూర్యుడు తన ప్రకాశమే కాకుండా సూర్య చంద్రులను కూడా ప్రకాశింపజేసేది కూడా ఆ దివ్య చైతన్యమే. తాను ప్రకాశిస్తూ సూర్య చంద్రుల ద్వారా తన ప్రకాశాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఆ సూర్యుడికి ఆ చైతన్యం, చంద్రుడికి ఆ చైతన్యం ఇచ్చేది కూడా ఆ దివ్య చైతన్యంలోనే. తమస్సు కంటే వేరైనది, అంటే అజ్ఞానం కంటే వేరైనది. ఇది అజ్ఞానికి అర్థమయ్యేది కాదు, ఇది జ్ఞానవంతమైనది అని చెప్తున్నారు. ఇది చిన్మయ రూపము, తెలియదగినదియు, జ్ఞాన గుణములచే పొందదగినదియు, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నదియు అని చెప్పబడుచున్నది. ఇది కేవలం జ్ఞాన గుణాలు పొందిన వాళ్ళకి మాత్రమే, ఆ జ్ఞాన లక్షణాలతో ఈ సాధనలో, ఆత్మజ్ఞాన సాధనలో ఉన్న వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుందంట. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఈ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఈ పరమాత్మ యొక్క దివ్య చైతన్యం అంతటా సమస్తము వ్యాపించి ఉన్న చైతన్యం ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరు దీనిని చూడగలుగుతారు, అనుభూతి చెందగలుగుతారు అంటే అంతర్ముఖ సాధనలో ఉన్న వాళ్ళు. ఈ జ్ఞాన లక్షణాలు మనకు ముందు చెప్పారు, ఆ జ్ఞాన లక్షణాలతో ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ పరమాత్మ స్వరూపాన్ని. ఆయన ఈ బాహ్య నేత్రాలకు కనిపించేవాడు కాదు. ఆ విశ్వరూప సందర్శనంలో మరి ఆ అర్జునుడికి ఎందుకు దివ్య నేత్రాలను ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే, నన్ను బాహ్య నేత్రాలతో ఎవరు చూడలేరని చెప్పాడు. ఈ బాహ్య నేత్రాలతో నన్ను చూడడం చాలా కష్టం, నా తేజస్సుని. కేవలం ఈ అంతర్ముఖ సాధనలో ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను దర్శించగలుగుతారు, దివ్య నేత్రంతో మాత్రమే దర్శించగలుగుతారు అని చెప్పాడు. అందుకే దివ్య నేత్రాన్ని ఇచ్చి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపంలో సమస్తము ఆయన లోపలే కదులుతూ ఉంది. మొత్తం అంతా ఆ చైతన్యంలోనే, సమస్త సృష్టి ఆ చైతన్యంలోనే కదులుతూ ఉంది. అంటే ఇక్కడ అంతటా వ్యాపించి ఉన్న దాన్ని దర్శించగలిగేది కేవలం దివ్య నేత్రంతో దర్శించగలుగుతాము. ఆ పరమాత్మని మనం ఎప్పుడు అనుభూతి చెందగలుగుతామంటే ఆ అంతర్ముఖంలోనే అనుభూతి చెందగలుగుతాము. అజ్ఞానులకి, అంటే మనం ఆత్మజ్ఞానం లేకపోవడమే అజ్ఞానం కదండి. ఆ ఆత్మజ్ఞానం లేని వారికి ఈ బాహ్య నేత్రాలతో ప్రపంచం ప్రపంచం అంటే ఇదే అని, ఇదే శాశ్వతమని బాహ్య నేత్రాలతో మాత్రమే చూసే వాళ్ళకి పరమాత్మ కనిపించడు. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంగా ఉన్నాడు కాబట్టి. 19వ శ్లోకం అండి. ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఇక్కడ చెప్తున్నాడు, ఈ ప్రకారంగా క్షేత్రం గురించి, అంటే జ్ఞానం అంటే జ్ఞానము, జ్ఞేయము సంక్షేమముగా చెప్పబడినది. నా భక్తుడు అంటే నాయందు భక్తి గలవాడు, అంటే పరమాత్మ స్థితిలో ఉండేవాడు. వీని నెరింగి నా స్వరూపమును పొందుచున్నాడు, అంటే మోక్షాన్ని పొందుచున్నాడు, పొందడానికి అర్హుడగుచున్నాడంట. ఎవరైతే ఈ జ్ఞాన లక్షణాల్ని పెంపొందించుకొని అంతర్ముఖ సాధన చేస్తారో వారు మాత్రం మోక్షాన్ని పొందడానికి అర్హత కలిగి ఉంటున్నారు అని చెప్తున్నారు. 20వ శ్లోకం అండి. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇక్కడ ఏంటంటే వ్యాఖ్య ఏం చెప్తున్నారు? ఈ ప్రకృతి పురుషుల గురించి చెప్తున్నారు. మాయ, ఈ సంసారము, బంధము, వీటిల గురించి మనకి వివరిస్తున్నారు. ఎప్పుడు అంటే ఇవన్నీ ఎప్పుడు మొదలైనవి అని కొంతమందికి ప్రశ్న వస్తుందంట.
ఈ మాయ, ఈ సంసారం, ఈ బంధాలు ఇవన్నీ ఎప్పుడు మొదలైనవి? మళ్ళీ వాటిని వదిలించుకోమని చెప్తున్నారు, వాటిల్లో ఉండకూడదని చెప్తున్నారు, ఇదంతా మాయ అంటున్నారు. ఇవన్నీ ఎలా మొదలైనవి అని ప్రశ్న వస్తుంది కదా, దానికి చెప్తున్నారు. మనం రాత్రి నిద్దట్లో ఉన్నప్పుడు స్వప్నం ఎప్పుడు మొదలైందో ఎవరికైనా తెలుస్తుందా? మనం రాత్రి పడుకుంటామండి. పడుకున్నప్పుడు మనకు ఒక కల వస్తుంది. ఆ కల వచ్చినప్పుడు ఆ కలలో మన కల ఎప్పుడు మొదలైంది? గాఢ నిద్రలో ఉన్నాము. ఏదో కల ఎక్కడ మొదలైందో తెలీదు, ఎప్పుడు మొదలవుద్దో తెలీదు. జరిగిపోతూ ఉంటుందన్నమాట. దానికి తుది మొదలు లేదు. ఆ కల ఎలా ఉంటుంది? ఎక్కడ ఆగిపోద్దో తెలీదు, ఎక్కడ మొదలవుతుందో తెలీదు. ఫలానా సమయం అని ఎలా సమాధానం చెప్పలేమో, అలాగే ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ ప్రకృతి కూడా అనాది అని పేర్కొనబడ్డాయంట. ఎప్పుడో అనాది నుంచి ఉన్నాయంట ఇవి. ఈ ప్రకృతి, ఈ మాయ ఎప్పుడు సృష్టించబడినయో తెలీదు. వీటిని అనంతం అని చెప్పలేదు. ఎందుకంటే అనాదిగా ఉన్నాయి ఇవి. అలా అని అనంతం అంటే ఏంటి? ఆ దివ్య చైతన్యం అనంతమైనది. ఇవి అనంతమైనవి కాదు. ఏలయనగా ఏ మనిషి ఎప్పుడైతే జ్ఞానోదయాన్ని పొందుతాడో అప్పుడు మాయ మాయమైపోతుంది. అందుకని ఇది అనంతం కాదు, అనాది. అనాదిగా మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతాడో, ఎప్పుడైతే అంతర్ముఖమయ్యి ఆ జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు ఆ మాయ తొలగిపోతుంది కదా. ఇదే ఈ ఈ ఈ సృష్టే శాశ్వతం, ఈ కంటికి కనిపించేదే శాశ్వతము అనే దాని నుంచి అదే తొలగిపోవడమే మనకు మాయ తొలగిపోవడం. ఈ దేహమే శాశ్వతం, నేను నాది అనే దాని నుంచి మనం ఆ బంధాల నుంచి తొలగిపోవడమే ఆ మాయ తొలగిపోవడము అంటే. ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో ఆ క్షణమే ఈ మాయా, ప్రకృతి, బంధము అంతమైపోతాయట. కాబట్టి ప్రకృతి, బంధము అనాది అని ఎవరునూ భయపడిన అవసరం లేదు. ఈ అనాదిగా ఉన్నాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని పొందుతారో, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు అజ్ఞానం తొలగిపోతుందో, అప్పుడు ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ బంధాలు అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఎలా అయితే కలలో ఉన్నప్పుడు మన కల అది ఎప్పుడు ఎప్పుడు మొదలైందో తెలియదు కదా. అనాదిగా ఉంది. అది ఎప్పుడో మొదలైంది. ఏ ఈ జన్మలోదో, ఇంకో జన్మలోదో, దేని గురించి మనకి చూపిస్తుందో ఆ కళ మనకు అర్థం కాదు. మనం ఎక్కడో ఉంటాము. ఇక్కడ పడుకొని ఉంటాము. ఏ అమెరికాలోనో ఉన్నట్టుగా, వేరే ఎక్కడో అరణ్యాల్లో ఉన్నట్టుగా, ఇంకెక్కడెక్కడో ఉన్నట్టుగా మనకి కళలొస్తూ ఉంటాయి. దానికి తుది మొదలు ఉండదు కదా. అలాగా అనాదిగా ఉందది. ఆ కళ ఎలా అయితే మనం లేస్తుండగా ఎలా అయితే అంతమైపోతుందో, కళ్ళు తెరిచి బయటకి అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చేది కళ. ఈ నిద్దట్లో ఉండేది అజ్ఞానం. కళ ఎలా అయితే నిద్దట్లో వస్తుందో, ఈ అజ్ఞానం కూడా ఎప్పుడుంటుంది? మనం నిద్రపోతున్నప్పుడు. అంటే అజ్ఞానాన్ని కూడా నిద్రతో పోలుస్తున్నారనమాట. ఈ ఆ చీకటి, మెలకువ అనేది జ్ఞానము. ఎప్పుడైతే మనం మెలకువ పొందుతామో, అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో అది మేల్కొల్పు మనకి. దేనికి మేల్కొల్పు? మన ఆత్మకి, మన అంతరంగానికి. అంతరంగాన్ని మేల్కొల్పుకున్నప్పుడు ఈ అజ్ఞానం తొలగిపోతుంది. మనలో ఉన్న అజ్ఞానము తొలగించబడుతుంది. అదే ప్రకృతి, మాయా, బంధము. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయిందో ఇది తొలగిపోతుంది. నిద్రలోంచి మేల్కొన్నప్పుడు కళ ఎలా అయితే మాయమైపోతుందో ఇది కూడా ఆ అజ్ఞానం నుంచి మేల్కొని జ్ఞానాన్ని పొందినప్పుడు ఇది కూడా మాయమైపోతుంది అని చెప్తున్నారు. ప్రకృతి పురుషుడు అన్నారు కదా. ప్రకృతిం పురుషం చైవ. ఈ ప్రకృతి పురుషుడు అనేది, పురుషుడు అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటిది అంటే నిత్య శుద్ధుడు. వారిలో ఏ వికారము ఉండజాలదు. ఈ కామక్రోధ సుఖ దుఃఖాది వికారాలన్నీ కూడా ప్రకృతి నుండే పుట్టినవి.
పరమాత్మకి ఎటువంటి వికారాలు లేవు, ఎటువంటి కామక్రోధ అరిషడ్ వర్గాలు కూడా పరమాత్మకి అంటవు. ఇవన్నీ కూడా ప్రకృతి నుంచే పుట్టినయే అని చెప్తున్నారు. కావున జీవునకు కామక్రోధాది వికారములు ఉన్నంత వరకు తానింకనూ ప్రకృతి యందు ఉన్నవాడే అని, బంధితుడే అని తెలుసుకోవాలట. మనలో ఇంకా అరిషడ్ వర్గాలు తిరుగుతున్నాయి అంటే మనం ఇంకా ప్రకృతిలోనే ఉన్నామని, మనం ఇంకా బంధంలోనే ఉన్నామని, అంటే ఈ ప్రకృతికి బద్ధుడై ఉండడమే బంధం. ఆ కామక్రోధాలకి ఉన్నాము అంటే మనం ఇంకా ఈ ప్రకృతికి బద్ధుడై ఉన్నాము, ఆ బంధంలో ఉన్నాము, ఇంకా మనం విడివడలేదు. అప్పుడు జీవుడు ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా వాటిల నుంచి బయటపడాలి, ఈ అరిషడ్ వర్గాల నుంచి బయటపడాలి అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే ఈ బంధ విముక్తి కలుగుతుంది. ఇక్కడ ఏమనుకోవాలట మనం, ఎప్పుడైతే దాని నుంచి బయటకు వచ్చామో అప్పుడు ఆ మాయ నుంచి బయటకు వచ్చామో మనం ఒక పరమాత్మ స్వరూపంగా మనం వీటిలన్నిటి నుంచి బయటపడినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మనకి ఇటువంటివి కలుగుతూ ఉంటే అప్పుడు మనం ఏమనుకోవాలట, ఇవి నా స్వరూపములు కావు, వాటిలో చిక్కుకోకూడదట. చిక్కుకోకుండా ఇవి నా స్వరూపములు కావు, నేను వీనికి సాక్షిని. మనకి ఈ జ్ఞానం పొందిన తర్వాత అంతర్ముఖ సాధన ద్వారా మనం వీటిల్ని తెలుసుకున్న తర్వాత మనకి మళ్ళీ అటాచ్ అవుతూ ఉంటాయండి. కామక్రోధాలు, ఎర్షడ్ వర్గాలు అటాచ్ అవ్వబోతాయి. ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక కష్టం ద్వారాను, ఈ దుఃఖము, ఈ బాధ, ఈ మళ్ళీ ఏదో ఒక విషయం పట్ల మనకి ద్వేషం కలగొచ్చు, అసూయ కలగొచ్చు, లక్షణాలు ఇవన్నీ కూడా అవన్నీ మళ్ళీ మనకి అటాచ్ అయిపోతూ ఉంటాయి, ఎక్కడికి పోవు. అరిషడ్ వర్గాల్ని దూరంగా నెట్టేయడం ఏమి ఉండదు, అవి ఎప్పుడు మన వెన్నంటే ఉంటాయి, ఎప్పుడు మనకి అటాచ్ అయిపోదామా అని. అందుకని మనం ఎరుకతో జీవిస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడైనా అటువంటివి కలుగుతున్నాయి అని మనకు అనిపించినప్పుడు మనం ఇలా చెప్పుకోవాలట, ఇవి నా స్వరూపములు కావు, కేవలం నేను వీటికి సాక్షిని, నేను నిర్వికారుడను అని దృఢంగా భావించుకోవాలట. మేము ఇప్పుడు ఒక సాక్షిలాగా అయిపోతాము. ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ దివ్య చైతన్యాన్ని దర్శించామో, అనుభూతి చెందామో, మనం ఒక సాక్షి తత్వంతో జీవించాలి. ఆ సాక్షి తత్వంలో ఉన్నప్పుడు మనం ఇలాంటివి ఏమైనా మళ్ళీ అటాచ్ అవబోతుంటే మనం చెప్పుకోవాలి, ఇవి నా స్వరూపాలు కాదు, వీటితో నాకు సంబంధం లేదు, నేను కేవలం ఒక సాక్షిని, నేను నిర్వికారుడను, నేను ఎటువంటి వికారాలు లేనివాడను అని దృఢంగా భావించుకొని దుఃఖరహితుడై స్థిరచిత్తం కలిగి ఆ వికారాల్ని తొలగించుకోవాలట. మనము ఎప్పుడైతే ఆ దృఢ నిర్ణయంతో ఉన్నామో, నేను ఒక సాక్షిని అని మనకు కలిగినప్పుడు వీటిని ఎలా తొలగించుకోవాలి చెప్తున్నారు. నేను నిర్వికారుడను, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, ఇవేవి నాకు అంటవు, నేను వీటికి దూరంగా ఉంటున్నాను, నేను ఒక సాక్షిని అని మనల్ని మనం గుర్తు చేసుకోవాలన్నమాట. నేను ఒక సాక్షిని అనే ఆ ఎరుకను గుర్తు చేసుకుంటూ ఇవేమైనా అటాచ్ అవ్వబోయినా కూడా ఇవేవి నాకు అంటవు, నేను వీటిలన్నిటికి అతీతంగా ఉన్న దివ్యాత్మను అని గుర్తు చేసుకోవాలి. నేను మనస్సు అనుకుంటే మనకు అటాచ్ అయిపోతాయి. నేను ఒక మనస్సు కాదు, నేను ఒక బుద్ధి కాదు, నేను ఒక దివ్యాత్మని. ఆత్మకి ఎటువంటి వికారాలు లేవు, ఎటువంటి గుణాలు లేవు, గుణాతీతుడు. అందుకని నేను ఒక నిర్వికారుడిని, నేను ఒక గుణాతీతుడిని, నేను నిశ్చలమైన వాడిని అని మనమే గుర్తు చేసుకుంటూ ఉండాలట, నేను ఒక సాక్షిని అని. అప్పుడు ఏమవుతాయి, మనం ఆ దుఃఖాల నుంచి బయటపడే మార్గం చెప్తున్నారనమాట. ధ్యానం చేస్తున్నా మనం అంతర్ముఖ సాధనలో ఉండి ఈ జ్ఞాన లక్షణాలను పెంపొందించుకొని మనం సాధన చేస్తున్నా కూడా మనకి ఈ వికారాలు మళ్ళీ కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం కుటుంబ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నాము, సంఘంలో ఉన్నాము. ఈ శరీర ధర్మాలు, కుటుంబ ధర్మాలు, సంఘ ధర్మాలు ఈ 3 తప్పనివి. కాబట్టి వాటిల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ అరిషడ్ వర్గాలు అటాచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. అప్పుడు మనమే గుర్తు చేసుకోవాలట, నేను నిర్వికారుడను, వీటిలన్నిటితోనూ నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను ఒక సాక్షిని అని మనం గుర్తు చేసుకోవాలి, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అని.
థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి టైం అయిపోయింది. ఎంతో చక్కగా జ్ఞాన లక్షణాలు, జ్ఞేయ లక్షణాలు. అందుకే నేను ఈ అధ్యాయంలో ఎక్కువ శ్లోకాలు చెప్తానని చెప్పాను. ఎందుకంటే మనం వీటిలన్నిటిని తెలుసుకోవలసినవి. మనం మామూలుగా విన్నదానికి, తెలుసుకున్న దానికి సాక్షాత్తు ఆ పరమాత్మమే వీటిని గురించి వివరించాడు కాబట్టి ఇలా తెలుసుకున్నది చాలా మనకి అవగాహన బాగుంటుంది. ఓహో! సాక్షాత్తు ఆ భగవంతుడే చెప్పాడు. అందుకే నాకు పత్రిజీ అంటే ఎంతో 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 నమ్మకం, విశ్వాసం ఎందుకు కలిగిందంటే పత్రిజీ పట్ల నాకు ఈ భగవద్గీత చదవడం వల్ల ఏదైతే పత్రిజీ చెప్పారో అదే ఇందులో ఉంది. దానికి వేరుగా అయితే లేదు. అందుకని పత్రిజీ అన్ని కరెక్ట్ గా చెప్పారు. అందుకే నాకు పత్రిజీ మార్గం అన్నా, ఈ ధ్యాన మార్గం అన్నా చాలా నమ్మకం, విశ్వాసం, ఇష్టం. ఇవన్నీ కలిగించింది ఈ భగవద్గీత జ్ఞానం. పత్రిజీ నుంచి జ్ఞానాన్ని పొందాను నేను. ధ్యానం పొందిన తర్వాతే భగవద్గీతను చదవడం మొదలు పెట్టాను. అప్పుడే నాకు ఇది అవగాహనకు వచ్చింది. ఈ భగవద్గీతను నేను అంతకు ముందు ఎప్పుడూ చదవలేదు. అసలు నేను శ్లోకాలు కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నాకు నేనుగానే చదువుకున్నాను. అయితే ఇది అంతా నాకు ఎప్పుడు అర్థం అవడం మొదలు పెట్టిందంటే ధ్యానం తర్వాతే. నేను ధ్యానానికి ముందు ఎప్పుడు భగవద్గీతను కూడా ముట్టుకోలేదు. ఈ పత్రిజీ అందించిన ఆ ధ్యానం ద్వారానే నేను దీన్ని చదవడం మొదలు పెట్టాను. దీన్ని అవగాహన చేసుకోగలుగుతున్నాను. అది పత్రిజీ మీద, ఈ ధ్యానం మీద మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని నాకు పెంపొందించింది. అందుకే ఇక్కడ ఇంపార్టెంట్ అయినవి ఏమైనా కూడా మీకు చెప్పడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తున్నాను వివరించడానికి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అద్భుతంగా ఛాయశక్తిలాగా అద్భుతంగా చెప్తున్నారు మేడం. చాలా చాలా ధన్యవాదాలు. మాకు ఏ కష్టం లేకుండా చక్కగా వివరించి చెబుతున్నారు. ఏంటంటే మీ ఫ్యామిలీలో సుఖదుఖాలు అనేది ఉంటే వాళ్ళు బాధపడతా ఉంటే మనం బాధపడతా ఉంటే మనం కూడా ఆ బాధను పంచుకోవడమే అవుతుంది కానీ ఇంకా ఏం చేయలేం. అందుకే వాళ్ళ బాధలు పడేటప్పుడు మనం వాళ్ళకి సహాయంగా ఉండాలి. సహాయం కానీ అటాచ్మెంట్ పెంచుకుంటే ఇప్పుడు అదేనండి. ఇప్పుడు ఆ బాధలు పంచుకోబట్టే మరణం అనేది వచ్చేటప్పటికి దుఃఖం అనేది ఎక్కువ వస్తుంటది. వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకున్నామంటే ఆ దుఃఖాన్ని భరించలేము. అంత అటాచ్మెంట్ పెంచుకోకూడదు. భగవంతుడు మనకి అవన్నీ కూడా ఆ భగవాన్ మనకి ఇవన్నీ తెలియజేశారు అంటే ఇవన్నీ తెలుసుకోండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని అన్ని చక్కగా తెలియపరుస్తున్నారు. అది చాలా వరకు ధ్యానంలోకి వచ్చాకనే తగ్గటం జరిగిందండి. లేకపోతే ఇంతకుముందు ఏ బాధ వచ్చినా కూడా బయటికి బాగా ఏడవటం జరిగేది. బయట ఎక్కువ జరుగుతూ ఉండేది. మనం బాధపడటం వల్ల వాళ్ళతో పాటు మనం కూడా బాధపడటమే కానీ ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో బాధపడుతున్నారు అనుకోండి, మనం కూడా బాధపడితే వాళ్ళు మనం సమానంగానే ఉంటాం. వాళ్ళకి ఇంకా సహాయంగా ఉండి మనం ఉంటే అప్పుడు అప్పుడు బాగుంటది. మనకి బాగుంటది, వాళ్ళకి బాగుంటది. మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళకి సహాయం చేయాలి, భౌతిక సహాయం చేయాలి, మనసుకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. మనం తెలుసుకున్న వాళ్ళం కాబట్టి. ఇంతకుముందు నేను మేడం ధ్యానంలోకి రాకముందు పిల్లలు ఏదైనా బాధపడుతుంటే వాళ్ళకంటే ఎక్కువ నేను బాధపడేదాన్ని. వాళ్ళకంటే ఇంకా రెట్లు ఎక్కువ బాధపడేదాన్ని. ఇంకా భయపెట్టేదాన్ని ఇంకా వాళ్ళది. అది పోయింది. ఇప్పుడు ఏదన్నా ఏ విషయం ఏదైనా అన్నా కూడా ఏం లేదు, అదంతా ఏం లేదని చెబుతా ఉంటాను అనమాట. ఈ ధ్యానంలోకి వచ్చాకనే ఇవన్నీ తెలుసుకోగలిగామండి. నిజంగా కృష్ణ భగవాన్ని చూడలేదు కానీ మన పత్రిజీ కృష్ణ పరమాత్మ లాగా వచ్చి మనకి ఇదంతా బోధించి చెప్పినట్టుగా ఉంటదండి. అవునండి. భగవద్గీత కూడా మన పత్రిజీ గురించినట్టుగా అనిపిస్తుందండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఆయన పాదాలు పట్టుకోవద్దు అని అన్నారు గురువు గారు. పాదాలు పట్టుకోవద్దు, నా పదాన్ని పట్టుకోమన్నారు. దాన్ని పట్టుకొని నడిపించమన్నారు ఆయన. చాలా చాలా బాగుంది మేడం. ఎంత అద్భుతంగా ఇది శ్లోకాల కంటే ఇలాగ ఎవరైనా తెలుసుకోవటం వల్ల మాకెంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ శ్లోకాలు చదివినా కూడా మాకెంతో అర్థంగా అప్పుడు ఆ ఇంట్రెస్ట్ కలుగుద్దండి అప్పుడు ఆ శ్లోకాలు చదవటానికి కూడా. అదే మేడం. అందుకే పారాయణలు చేసేస్తారు కానీ అర్థాన్ని తెలుసుకోకుండా ఎంత పారాయణ చేసినా అది అర్థం కాదు కదా. ఇప్పుడు ఎంతో మంది భగవద్గీత పారాయణలు అని పెడుతున్నారు.
కానీ వాళ్ళు ఆ అవును. వివరం తెలుసుకుంటే వాళ్ళలో ఎంతో మార్పు వస్తది. కానీ అవును. కేవలం పారాయణ చేస్తే ఆ సంస్కృతం మనకు అర్థం కాదు. ఆ శ్లోకాలు పారాయణ కేవలం పారాయణ చేయడం వల్ల. దాని అర్థాన్ని తెలుసుకుంటూ పారాయణ చేస్తే అప్పుడు మనలో మార్పు మొదలవుతది. శ్లోకాలు ఎంతసేపు చదివినా కూడా వ్యర్థమే మేడం అది. అర్థం కాకపోతే వ్యర్థమే అది. హ్మ్. చదవటం ఒకటే పేజీలు తిరగేయటం, చదవటం ఒకటే తెలుస్తుంది కానీ అదంతా వ్యర్థం అయిపోయినట్టే. ఆ టైం హ్మ్. అంతా కూడా. అర్థం కానప్పుడు వేస్టే కదా! అది అర్థం హ్మ్. చేసుకొని చదివితేనే దాంట్లో ఉన్న టేస్ట్ ఏంటో తెలుస్తది. హ్మ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మాట్లాడతారా? సునీత గారు మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సునీత గారు. థ్యాంక్ యూ మ్యామ్. నాకు కూడా ధ్యానానికి ముందు అంటే నేను ఎక్కువగా బాధపడను. ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వను. హ్మ్. కాకపోతే అందరేమో అలా అందరి విషయాలు తెలుసుకోవడము, అందరి కోసం మాట్లాడడము జరుగుతది కదా! నాకేమో హ్మ్. ఎవ్వరి విషయం పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరైనా నాకు ఫోను చేసి ఏద స్కూల్లో కూడా ఏదైనా చెప్తే వింటాను. అంతే తప్ప హ్మ్. పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి అలా బాధపడ్డము అలా తెలీదు. అయితే హ్మ్. నేనే రాంగ్ ఏమో, వాళ్ళందరే కరెక్ట్ ఏమో అనుకునేదాన్ని. అందరూ మాట్లాడేసుకుంటారు కదా! హ్మ్. విషయాలు. హ్మ్. నాకేమో ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు. నా కోసం నా చదువేదో నేను చదువుకోవాలి. ఇన్ అలాగా. కాకపోతే అందరూ అలా ఉండేది కదా! నేనే అలా ఎందుకు ఉండట్లేదా అని ఆలోచించేదాన్ని. ఈవెన్ ఎవరికైనా ఏమన్నా అయితే కూడా ఏడ్చేస్తారు కదా! ఏడ్చేసి అలా అలా ఉంటారు. హ్మ్. నాకేమో అది రాదలాగా. హ్మ్. గమనిస్తూ ఉంటాను. నేను ధ్యానంలోకొచ్చింది కూడా దానికోసమే. అంటే హుహుహు. అలా ఫీల్ చేస్తారు. నాకేమో ఏడుపు రాదు. ఏం హుహు. అన్ అలా ఉండిపోతాను. మళ్ళీ నాకలా ఏడ్చేసి గోల గోల చేస్తే కళ్ళు తిరిగిపోతాయి. అంత తెలీదు. అక్కడ ఉండలేను నేనింకా. అలా ఉండేది. అందరూ అలా ఉంటారు. మళ్ళీ ఏడుస్తారు, తింటారు, మళ్ళీ మాట్లాడతారు, అన్నీ చేస్తారు. నాకేమో అలా ఉండిపోతాను. ఏం అర్థం కాదు. స్టన్ అయి ఉండిపోతాను. అలా అందుకే నేనెక్కడికెళ్ళను. ఇప్పుడు ధ్యానంలోకొచ్చాక ఓకే. నా స్థితే కరెక్ట్‌గా ఉందేమో. ఆ అయోమయం నుండి బయటికి రావాలని నేర్చుకున్నా నేను. అంటే ఒకరి ఒ ఒ ఎవరి ప్రాబ్లమ్స్‌కి వాళ్ళ ఆలోచన విధానమే కారణం కదా మ్యామ్. వాళ్ళ మాట అవును. ఆ! హ్మ్. అందుకే నేను ఎక్కువగా ఎవరికి ఇన్వాల్వ్ అవ్వను. ఆ! హ్మ్. నాది కఠిన గుణమేమో, అందరూ మంచివాళ్ళు, నేనే మంచిదాన్ని కాదేమో అనుకునేదాన్ని. కఠినత్వం ఏమో నాలో ఉందేమో బాగా. అందుకే అలా ఉంటానేమో ఎలోన్‌గా. ఎవరి కోసం పట్టించుకోకుండా టీవీ చూడడం ఇష్టం ఉండదు. ఆ సీరియల్స్ చూస్తే కూడా నాకంత ఎలాగో అనిపిస్తది. అంటే అన్ని చాడీలు ఉంటాయి కదా! అవి నేను హ్మ్. అలాంటివి చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి. అంటే రియల్ హ్మ్. లైఫ్‌లో కూడా ఒకరి కోసం మాట్లాడుకుంటే నేను తీసుకోలేను. నాకిష్టం ఉండదు ఎవరితో హ్మ్. వేరే వాళ్ళ కోసం మాట్లాడడం. వేరే వాళ్ళని పొగుడుతూ వాళ్ళిది సాధించారు, వీళ్ళిలా మంచి చెప్తే నేను వింటాను హ్యాపీగా. హ్మ్. కాకపోతే చెడుగా చెప్తే నాకు తీసుకోలేనస్సలు. నచ్చదు. అయితే నాలో చాలా లోపాలున్నాయని నాకు నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ధ్యానంకొచ్చాక కొంచెం ఓకే. ఇలానే ఉండాలి. ఇది నాలో మార్చుకునేటివి కూడా ఉంటాయి కదా చాలా. అవి మార్చుకుంటున్నాను. ఇంకొకటేమంటే ఇలాగే ధ్యానంలోకొచ్చిన కొత్తలో చాలా నేను కనెక్ట్ అయిపోయాను. ధ్యానం చేయడము, ఇంకా నేను తెలుసుకున్న విషయాలు గ్రూప్‌లో చెప్పడము. ఫస్టు నేను ధ్యానం చేరిన గ్రూప్‌లో. అక్కడ "నువ్విలా ఎడిక్ట్ అయిపోతున్నావు ధ్యానానికి బాగా, వద్దు" అని చెప్తే నిజంగమే కావచ్చని తగ్గించేశాను ధ్యానం చేయడము. అయ్యో! అని. మళ్ళీ ఈరోజు నాకు ఒకసారి అది చాలా నేర్చుకోవాల్సిన విషయం. ఆహ్, అంటే ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నానేమో, ధ్యానం చేస్తున్నాను, ఇంట్లో సరిగా పట్టించుకోవట్లేదన్న భయంతో నేను సరిగ్గా ఇప్పుడు కూడా క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదు మ్యామ్. హ్మ్. ఆలోచన నాలో ఉంది. అదే స్థిరంగా ఉండాలి మన ఆలోచనలు అని చెప్పారు కదా మీరు. అవును. ఆ! ఆ విషయంలో నేను నిజంగా స్థిరంగా లేను. అంటే హ్మ్. అందుకే ఇంకా మిస్ అయ్యాను జ్ఞానం నేర్చుకోవడంలో అని ఈరోజు అర్థమైంది. హ్మ్. హ్మ్. మెడిటేషన్ క్లాస్ కూడా 2 రోజులు అటెండ్ అయితే 4 రోజులు అబ్సెంట్ అయితాను. ఆ! అంటే ఇలాంటి ఆలోచనలకు నేను ఓకే. ఓకే. అలాగా ఉంటాయి కదా! మిస్టేక్స్ మనలో. ఆళ్ళు అదే. చెప్పింది అదే. వింటాం కదా! హ్మ్. హ్మ్. అంతంత ధ్యానం చేయకు, నీ కోసం కూడా నువ్వు ఆలోచించుకో అంటే అలాగా
నాకు నాకు తెలియకుండానే నేను వెనుకబడిపోయాను. మళ్ళీ ఉమ్, ఈరోజు నాకు ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా నేను నేర్చుకోవాల్సింది. కొన్నేమో ఓకే. నేను ఈ విషయంలో కరెక్ట్‌గా ఉన్నాను. అది నేర్చుకున్నాను. ఉమ్. హ్మ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హ్మ్. చాలా థాంక్ యూ ఆ మ్యామ్. చక్కగా సీరియల్ అర్థం వల్ల చేసుకున్నారు. ఆ సీరియల్ వల్ల ఎవరికి ఉపయోగం లేదులేండి కానీ ఆ సీరియల్ చూసేవారు ఈవిడి డిఎస్పి సరిత గారండి. ఆ, ఆవిడకి ఒక కేసు వచ్చిందంట. ఆవిడ చెబుతున్నారు ఆ, సీరియల్ చూస్తున్నారంట. పట్టపగలే సీరియల్ చూస్తా కూర్చున్నారంట అత్తలు కోడళ్ళు ఇద్దరు. ఆ, దొంగ లోపలికి వచ్చాడంట ధైర్యంగా. ఆవిడ మళ్ళీ అందంగా స్టూల్ మీద పెట్టిందంట. ఆ కీస్ తీసుకొని బీరువా తాళాలు తీసుకొని మరి చీరలు జోలికి పోలేదంట కానీ నగలు డబ్బులు అవన్నీ తీసుకొని జాగ్రత్తగా మళ్ళీ కీస్ అక్కడే పెట్టి చూసుకోండి అమ్మా హ్యాపీగా మీరు టీవీ చూసుకోండి అమ్మా సీరియల్ చూడండి మీరు అని చెప్పి అని అనుకొని వెళ్ళిపోయాడంట అతను. అదే ఆ కేసు ఆవిడ అంతగా దగ్గరికి యూజ్ వచ్చిందంట. చేశారు వాళ్ళు. వాళ్ళు సీరియల్లో ఈవిడేమో అంతగా నచ్చిపోయారు ఆ అనమాట. ఈవిడ తీర్థయాత్రలకు వెళ్ళారా మీరు ఎక్కడికైనా వెళ్ళారా తాళాలు వేసి వెళ్ళారా ఇవన్నీ అడిగిందంట. ఏమీ లేదు ఇంట్లోనే ఉన్నామండి. మరి పక్కన ఇంటికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం. ఆ. ఆ టైం చేస్తున్నారు మీరంటే టీవీ సీరియల్ చూస్తున్నారు. అంత ప్రమాదం ఉందండి సీరియల్లో. ఆ, ఓకే మేడం. మాస్టర్స్ ఎవరైనా నమస్తే మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అన్ని అనుకోండి మేడం. నమస్తే నమస్తే అండి. మేడం. చాలా బాగా చెప్తున్నారు మేడం. నిజంగానే మీ శాయశక్తుల ప్రయత్నం చేసే మాకు అంత వివరణ చెప్తున్నారు మేడం. ఎవరో కూడా అంత వివరణగా చెప్పలేరు మేడం. ప్రతి అక్షరం అక్షరం మీరు అవగాహన చేసుకుని అందులో మళ్ళీ మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా మేడం బంధువుల్లో చిక్కుకుని బాధలు తప్ప మేడం ఏది ఉండదు. నిజంగా వాటి నుంచి బయటకు వస్తేనే ఆనందం అన్నది ఏటన్నది తెలుస్తుంది మేడం. అది ఈ ఉమ్, ధ్యానంలోకి వచ్చాకన్నా అర్థమైంది మేడం బాగానే. ఉమ్, ఉమ్, దేన్ని కూడా దానికి అటాచ్ అయిపోకూడదు. ఎక్కడ దాకా ఉంచాలో దాన్ని అక్కడ వరకునే ఉంచాలి అన్న ఉమ్, మాత్రం ధ్యానంలో బాగా అర్థమవుతుంది మేడం. ఉమ్, మేడం ధ్యానం చేసినా చెయ్యకపోయినా మార్నింగ్ లేచిన కాడి నుంచి మేడం దిష్టి ఆ, అంతా కూడా దాని మీదే ఉంటుంది. ఈ రోజు క్లాస్ అవ్వింది కదా, ఇది ఇలాగ అవగాహన వస్తాయి. ఈ మైండ్ మట్టికి ఇంకా అదే ఆలోచనలో తిరుగుతున్నాయి మేడం. ఉమ్, కంప్లీట్ గా దీనికి కనెక్ట్ అయిపోయింది అనమాట మైండ్. ఇంకా ఉమ్, ఏం జరిగింది ఈ రోజు క్లాసు, ఏం చెప్పారు, ఇది ఇలాగ అయింది కదా, ఈ రోజు మళ్ళీ క్లాస్ ఉంది కదా అని భావన ఇంకా అలాగా అర్థమవుతా ఉంటుంది మేడం. ఉమ్. బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. ఎవరు మాట్లాడతారండి? భగవద్గీత మాట్లాడండి. చాలా అద్భుతంగా చెప్తున్నారమ్మా ప్రతిదీని. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. వినయంగా చెప్పడం వల్ల అందరికి కూడా మైండ్ కి ఎక్కేస్తుందండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మీ అమ్మా. అందరికీ అర్థం కావడమే నాకు కావాల్సింది. అందరికి ప్రతి మాట అర్థం అవుతుందండి. కాబట్టి మేము తిరిగి చెప్పలేకపోతున్నాం మీకు. పర్వాలేదు, మీకు చాలా అర్థమైంది బాగుంది. మేడం. మీరందరూ ఎంత రిసీవ్ చేసుకుంటే నాకు అంత చాలా ఆనందం. ప్రతి మాట అర్థం అవుతుందని తిరిగి చెప్పలేకపోతున్నాం. ఉమ్, చాలా బాగుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ గా వింటున్నారు. ఓకే అండి. నమస్తే ఇంకెవరు అన్నపూర్ణ మాట్లాడతారండి? మేడం. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. ఈ చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి నేర్పుతున్నారు. ఇంతలా వివరణ ఇక్కడ వినలేదు మేడం. నిజంగా భగవద్గీత ఇంత అద్భుతమా, ఇంత ఆనందంగా ఉంటుందా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. కృతజ్ఞతలు మేడం. ఆనందం అంటే ఇందులోకి వచ్చాకే తెలుస్తుంది మేడం. ఆ, ఆనందం ఏంటి అనుభవిస్తున్నాం అన్నమాట ప్రతి ఆ, నిమిషం. బాధలు కూరుకోపోకుండా అద్భుతంగా ఆనందంగా ఉంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే అండి. ఇది అయిపోయినాక భాగవతం కూడా చెప్పండి మేడం. చూద్దాం మేడం. చాలా బాగుంటుంది కదా మేడం. నాకు తెలియదు అది, ఆ, మీరు చెప్తే వినాలని ఉంది మేడం. ఓకే మేడం, చూద్దాం.
వస్తారండి, ఏదో సబ్జెక్ట్ తోటి వస్తారండి, టైం తీసుకొని. ఎవరు మాట్లాడతారండి? నమస్తే అండి. నమస్తే మేడం. నాకు ఒక డౌట్ అమ్మా, ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బాధపడుతుంటే, ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో కాదు వాళ్ళు ఏదైనా హృదయ విదారకంగా బాధపడుతున్నప్పుడు ఒక జంతువులు కానీ పక్షులు కానీ అవి మనం బాధపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంటది కదా. వచ్చి ఒక్కొక్క రోజు ఆ దాంట్లో నుంచి బయటికి రాలేము. రాలేనప్పుడు అది బద్దాక అదే మనకు కనపడుతూ అదే ఆ దృశ్యాన్ని ఊహించుకోవటం కాదు, అది చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ అవి మనకి హృదయ విదారకంగా అనిపిస్తాయి. అది కూడా ఒక అటాచ్మెంట్ అని అంటారు మనకి. అటాచ్మెంటేనండి. మరి అది మరి మన హృదయాన్ని ఎట్లా మనం కఠినం చేసుకోవాలి? అది చేసుకోవడం కాదు, అక్కడ కఠినం చేసుకోమని చెప్పడం లేదు. కరుణ ఉండాలి, దయా కరుణ చూపించమని చెప్పారు కదా. అవును, చూపించాలి. జీవుల పట్ల, సకల ప్రాణుల పట్ల దయ ఉండాలి, కరుణ ఉండాలి. వాటికి సహాయం చేయాలి, వాటికి కరుణతో మనల్ని, వాటికి మనం ఏం చేయగలమో అది చేయగలగాలి, కరుణతో ఉండాలి. అయితే ఇక్కడ దేన్నైనా సరే, ఒక మనుషులైనా ఒక ప్రాణులైనా దేనికి కూడా మనం అటాచ్ అవ్వకూడదు. అంటే అవి బాధపడుతుంటే మనం బాధపడుతున్నట్టు అనిపిస్తుంది, అది అది మన మనసులోకి వస్తుంది. అటాచ్ అయిపోవడమే, దాంతో మనం అటాచ్ అయిపోయినప్పుడే బాధ, ఆ బాధతో అటాచ్ అయిపోయినప్పుడు మనకు బాధ కలుగుతుంది. అదే బంధరాహిత్యం అంటే అదే. ఓకే, బంధరాహిత్యం అని చెప్పాడు కదండి భగవద్గీత అంతా. బంధరాహిత్యం ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ మన కుటుంబాల్లో సంబంధాలతో వదిలేమని కాదు కదా, ఇలా ప్రతిదానికి మనం అటాచ్ అయిపోతూ ఉంటది మన మనస్సు. ఆ ప్రతిదానికి అటాచ్ అయిపోతున్న మనస్సుని దాన్ని డిటాచ్ చేసుకోవడం అన్నమాట, అదే బంధరాహిత్యం. ఒక పక్షులైనా, ఒక ప్రాణులైనా, ఒక మనుషులైనా, ఎవరికైనా ఏదైనా జరిగింది, మనం అక్కడికి వెళ్ళి సహాయం అందించాలి. కానీ వాళ్ళ బాధలో అది ప్రతి దానికి కూడా కర్మానుసారం జరుగుతుంది అని చెప్పాడు. ఆ కర్మానుసారం దానికి అది జరిగింది, లేదా ఆ మనిషికి అది జరిగింది. వాళ్ళ కర్మని పంచుకోకూడదు మనం, వాళ్ళ బాధను పంచుకుంటే వాళ్ళ కర్మని పంచుకున్నట్టు. మనం సహాయాన్ని అందించాలంతే. ఆ సహాయాన్ని అందించి మనం మాత్రం తటస్థంగా, మనం లోపల పైకి చేసే సపర్యలన్నీ చేస్తాము, లోపల మాత్రం తటస్థంగా ఉండాలంటే చెప్పాడు కదా, ఒక సాక్షిలాగా ఉండండి అని. ఆ జ్ఞేయ లక్షణాల్లో గురించి చెప్పినప్పుడు, మీరు ఈ కామక్రోధాలు, ఎర్షడ్ వర్గాలన్నీ మీకు అటాచ్ అయిపోతూ ఉంటాయి. ఇవే కదా ఈ బాధ, ఇవన్నీను. వాటిని అటాచ్ అవ్వకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. ధ్యానం చేస్తున్నా మనం ఎంత దివ్యత్వాన్ని అనుభూతి చెందాం అనుకున్నా, మళ్ళీ ఈ కుటుంబంలో ఈ శరీర ధర్మాలు, కుటుంబ ధర్మాలు, సంఘ ధర్మాల్లో మనం మళ్ళీ అట్లా అటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు నేను ఒక సాక్షిని, నేను నిర్వికారుడను, నేను గుణాతీతుడును అని మనం ఒక దివ్య చైతన్యం అని గుర్తు చేసుకుంటూ ఉండమని చెప్పాడు. అందుకే ఆ ఎరుకతో మనం ఉన్నప్పుడు మనం ప్రయత్నపూర్వకంగానే ఇది కూడా జరగాలి, అంతే అండి. వాటికి అటాచ్ అవ్వకుండా దేన్నైనా సరే మనం సహాయం చేయొచ్చు ఎవరికైనా. ఇప్పుడు మనుషులకైనా సరే అతి కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది చూడండి, కొంతమంది చక్కగా సహాయం అందిస్తారు, కొంతమంది చూడండి సహాయం చేయడం మర్చిపోతారు. వాళ్ళు ఏం చేయాలో తెలియదు, వాళ్ళతో పాటు బాధపడతా కూర్చుంటారు. అక్కడ చెయ్యాల్సింది బాధపడడం కాదు, వాళ్ళకి అవసరమైన సహాయాన్ని అందించి మనం చేయాల్సిన సపర్యాలు చేయగలిగినంత చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. అది మనం ఎంత తీసేద్దాం అన్నా కూడా కొంతసేపు అయినా సరే మన మనసులో అది మనసు ద్రవించడం మొదలు పెడుతుంది మనం. అది నాకు అది సాధ్యమే, ఇంకా అంత స్థితికి వెళ్ళలేదు కదా మేడం. ఇప్పుడు అందులో పరమాత్మ వివరించినంత స్థితికి మనం ఇంకా పత్రిజీ లాగా, ఒక రమణ మహర్షి లాగా, ఇంకా అష్టావక్ర మహర్షి లాగా ఇంకా అంతటి స్థితికి వెళ్ళలేదు కదా. జరుగుతూ ఉంటది, మనం సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ సహజంగా మార్పు చెందుతూ ఉంటది, అంతే. అంటే ఇంట్లో మామూలుగా పిల్లలతోటి బంధాలంటే వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాము, సరిపోతుంది. కర్తవ్యం మనకు ఎంతవరకు బాధ్యత ఉందో అంతవరకే అటాచ్మెంట్ పెట్టుకోకుండా అది అవసరం కనుక చేస్తున్నాం.
ఈ మిగతా ఈ బాధపడే విషయాల్లో మటుకు మనసు ద్రవించిపోవటం అనేది ఇంటి విషయాల్లో అయినా కూడా మన ఉమ్, కుటుంబ విషయాల్లో అయినా ఏం చెప్పాడు, మీరు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నారు, అవన్నీ వదిలిపెట్టేయడం కాదు, కాకపోతే ఉమ్, వాళ్ళ సుఖదుఖాలతో మీరు తీసుకోకండి అని చెప్పాడు. అది కూడా చెప్పాడు కదా. అంటే అవును. మనం అక్కడ తామర కూడా తామరాకు ఖచ్చితంగా మీద నీటి బొట్టు వారు ఆ, ఉమ్, తామరాకు మీద నీటి బొట్టు లాగా. ఆ, అది మనకి ప్రయత్నపూర్వకంగా సాధన ముందుకు వెళ్ళే కొద్దీ మనలో మార్పు చెందుతుంది, ఒకేసారి జరగదు కదా. ఓకే. అయితే ఎరుకతో ఉండాలి మనం ఎప్పటికప్పుడు. అంటే అందుకే చెప్పాడు, అందులో చెప్పారు కదా, ఎప్పుడు మనం సాధన చేయడము, అలాగే మనం ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించకుండా ఈ ఆత్మజ్ఞాన సంబంధమైన విషయాల్ని, ఈ పవిత్ర గ్రంథాల్లో దైవం గురించి చదివిన విషయాల్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండమని చెప్పాడు కదా. అలా ఎరుకతో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అవన్నీ తొలగిపోతాయి. అందుకే పుస్తకాలు చదవమని సజ్జన సాంగత్యం చేయమని చెప్పేది అందుకే. చేయమని చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాట్లాడతారా? శిల్పా థ్యాంక్ యూ సుందర్ రాధా. గారు.